హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ డాక్టర్ అండ్ అదేవిధంగా మనకు డయాబెటీస్ స్పెషలిస్ట్ అండ్ కోవిడ్ స్పెషలిస్ట్ అండ్ ఈ ఒమేగా క్లినిక్లో కూడా లైక్ వన్ ఆఫ్ ది సీనియర్ డాక్టర్స్ సారు. సో ప్రస్తుతం మనం అంటే ఈ బ్లాక్ ఫంగస్ అండ్ కరోనా వైరస్. సో నిన్నటి వరకు మనం కరోనా వైరస్ గురించి భయపడ్డాం, బట్ ఈ రోజు నుంచి బ్లాక్ ఫంగస్ నుంచి భయపడాల్సి వస్తుంది. అసలు బ్లాక్ ఫంగస్ అంటే ఏంటి, అసలు కరోనాతో సంబంధం ఏంటి, కరోనా అంటే ఎవరైతే ఒక 14 రోజులు ఐసోలేషన్లో ఉండి అండ్ కరోనా తగ్గిపోయింది అనుకొని మళ్ళీ బయటికి వచ్చి అంటే హాయిగా బ్రతుకుతాం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అదే బ్లాక్ ఫంగస్ వాళ్ళని అటాక్ చేయడం ఏంటి, సో దీనికి సంబంధం ఏంటి, ఒక్కసారి ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు ముందే ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. యా, నిన్నటి వరకు మనం కరోనా వైరస్ గురించి భయభ్రాంతులతో బతికాం. సో కరోనా వైరస్ సోకిన వారు ఇంకా 14 రోజులు ఐసోలేషన్లో ఉండి ఇంకా మాకు వాళ్ళకి నెగిటివ్ వచ్చినాక కూడా ఇంకా హాయిగా ఉండొచ్చు అనుకునే క్రమంలో వాళ్ళని ఇప్పుడు ఒక బ్లాక్ ఫంగస్ అనేది అటాక్ చేస్తుంది. సో నిజంగా కరోనాకి ఈ బ్లాక్ ఫంగస్కి అసలు సంబంధం ఏంటి, అసలు బ్లాక్ ఫంగస్ అనేది ఎలా వచ్చింది? ఈ కరోనా అంటే ఇప్పుడు ఉన్న పాండమిక్ అంటే ఏంటంటే మామూలుగా వందల్లోనూ వేలల్లోనూ వచ్చే డిసీజ్, అది కొంత ఏరియాకి లిమిట్ అవుతే దాన్ని ఎపిడమిక్ అంటాం. అదే ఇన్ఫెక్షన్ గ్లోబల్ అంటే ప్రపంచం మొత్తం అంతా కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అది పాండమిక్ అంటే కొన్ని కోట్ల మంది ఈ వ్యాధి రావడానికి అవకాశం. ఈ వ్యాధి కోట్లలో ఉంటే దానికి వచ్చే కాంప్లికేషన్స్ అనండి, లేకపోతే ఇలాంటి బ్లాక్ ఫంగస్ అనేది, ఇవన్నీ కూడా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ప్రతి డిసీజ్కి ఉంటాయి. ఇది ఇదివరకు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఇది కొత్తగా వచ్చింది కాదు. ఇప్పుడు ఏమిటంటే ప్రాబ్లం ఏమైందంటే ఈ పాండమిక్ వలన ఈ జనాల్లో కరోనా అంటే కొంచెమైన భయం వచ్చింది. ఆ భయాన్ని మనం ప్రొలాంగ్ చేస్తున్నాం. ఎలా ప్రొలాంగ్ చేస్తున్నాం? డిసీజ్ గురించి ఐసోలేషన్లో ఉండేవాడికి ధైర్యం చెప్పాల్సిందే మనం. ఈ బ్లాక్ ఫంగస్ అని అదని ఇదని చెప్పి ఇంకా భయం కలిగింది. ఈ భయం కలిగించడం వల్ల డిసీజ్ డామినేట్ చేస్తుంది మనిషిలో. ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది డామినేట్ చేస్తుంది. నేనంటాను ఏదైనా పర్వాలేదు, ఏదైనా మనం తట్టుకోగలం. మనస్థైర్యం ఉందనుకోండి, ఎలాంటి డిసీజ్నైనా మందులు తక్కువ మందులతో మనం చేయొచ్చు. అదే మనం అధైర్యంతో భయంతో ఏమైపోతుందో, అది నాకు వచ్చిందా, ఇది నాకు వచ్చిందా అని ఒక విధమైన భయంతో ఏమవుతుందంటే మనిషి బయటకు వచ్చేవాడు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే డిసీజ్ తగ్గిపోవడం పోయి ఇంకా పెరిగిపోతుంది. సో అందుకు అంతాను మనం మీడియా మన బాధ్యత, సామాజిక బాధ్యత ఏంటంటే ధైర్యం చెప్పాలి. మనం ధైర్యం చెప్పాలి. నేను ఈ ఇంటర్వ్యూని ఎలా ఉపయోగించుకుంటున్నానంటే మన మానసిక ధైర్యాన్ని పెంచడానికి ఉపయోగించాను. ఇప్పుడు అన్ని మాధ్యమాల ద్వారా, మీడియా అనండి, ప్రింట్ అనండి, ఎవరు మాధ్యమాల ద్వారా మనకి కరోనా అంటే ఏమిటి, అది ఎలా వచ్చింది, ఎలా వెళ్తోంది, ఫస్ట్ వేవ్ అంటే ఏంటి, సెకండ్ వేవ్ అంటే ఏంటి, దానికి ఉన్న ట్రీట్మెంట్ పార్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఏ వ్యాధికి జరిగినంత ప్రచారం జరిగింది. దానివల్ల కామన్ మ్యాన్ ఏమి తెలియని వాడికి భయం అనేది తెలియటం. అలా కాకుండా ప్రతి విషయంలోనూ మనం ఏమిటంటే మనం ఈ వ్యాధి వచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మనం నూరిపోయాలి. అంటే వీటిలో బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది గురించి చెప్పాలి, కానీ చనిపోయిన వాళ్ళ గురించి చెప్పడం మంచిది కాదు. అలాగే ఏది కాంప్లికేషన్ అయినా కూడా మనం సరిగ్గా డీల్ చేస్తే, కరెక్ట్గా డీల్ చేస్తే అసలు కాంప్లికేషన్ రాదు. ఒకవేళ కాంప్లికేషన్ వచ్చినా మందులు ఉన్నాయి. సో నేనంటాను, మీరన్న బ్లాక్ ఫంగస్ అనేది ఒక భూతం కాదు, అది జస్ట్ ఫంగస్. మనకు ఫంగస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ డెడ్ బాడీ మీద, ఎనీ డెడ్ టిష్యూ మీద, లేకపోతే ఆక్సిజన్ తక్కువ ఉన్న టిష్యూస్ మీద ఫంగస్ ఎక్కువ పెరుగుతుంది. అది ఎనిరోబిక్. సో మనం ఆ స్కోప్ మన టిష్యూస్లో ఎప్పుడు కలిగిస్తాము? మన బాడీలో ఏమైనా టిష్యూస్ కొంచెం పాడైపోయినప్పుడు, లేక ఆక్సిజన్ తగ్గడం వల్ల ఈ ఫంగస్ అనేవి ఏమిటంటే అవి కూడా జీవజాలం జీవన ప్రక్రియలో అంటే మనం
ఈ ఎవల్యూషన్లో ఫస్ట్ మనం అనుకుంటాం ప్లాంట్స్ అనుకుంటాం. ప్లాంట్స్ కంటే ముందు వచ్చేది ఫంగస్. మనం 10th క్లాస్ వరకు చదువుకుంటాం. ఈ ఫంగస్ అంటే ఇది కూడా ఒక మొక్క లాంటిదే. బూజు అంటాం. బూజు అనేది మొక్క లాంటిది. అది ఏంటంటే ఆల్గే తర్వాత ఫంగస్ తర్వాత ప్లాంట్స్ అలా వస్తాయి. సో మనం దీన్ని ఎలా చేయాలి? దీనికి మందులు ఉన్నాయి. మందులు లేక కాదు, కానీ రాకుండా చూసుకోవాలి. అసలు వచ్చే అవకాశం ఎందుకు వచ్చింది అది కూడా మనం ఆలోచించాలి. అంటే దానికి తగ్గట్టు మనం మన ట్రీట్మెంట్ ప్యాటర్న్ని ప్రతి మనిషిలోను ప్రతి పేషెంట్లోనూ మోడిఫై చేయాలి. అది చేస్తే ఈ డిసీజ్ మనకి రాదు. ఒకవేళ వచ్చినా మంచి మందులు ఉన్నాయి. ఇది మనం దృష్టిలో పెట్టుకుని ఈ బ్లాక్ ఫంగస్ అనే దానికి టెక్నికల్గా నేమ్ ఏమిటంటే మ్యూకార్మైకోసిస్. ఈ మ్యూకార్మైకోసిస్ బ్లాక్ ఫంగస్ అని ఎందుకు వచ్చిందంటే ఇది బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి అది బ్లాక్ ఫంగస్. మీరు అన్నట్టు ఏమండి ఇది కోవిడ్ వచ్చిన తర్వాతే వచ్చిందా? అంత ముందర లేదా? అందరి ముందు కూడా ఉంది. దానికి ట్రీట్మెంట్ ఉంది. అంఫోటెన్సిన్ అవన్నీ కూడా ఇంజెక్షన్స్ ఉన్నాయి. హాయిగా తగ్గించవచ్చు. అది ఎవరిలో వస్తుంది? ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళలో వస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్లో వస్తుంది. అలాగే ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లో మనం కీమోథెరపీ డ్రగ్స్ అవన్నీ వాడతాం. సో ఆ డ్రగ్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఇలాంటి ఆపర్చునిస్టిక్ అంటే అవకాశవాదులు అనమాట పక్కన వెయిట్ చేస్తుంటాయి. అప్పుడు ఇవన్నీ వస్తాయి. వాటికి గ్రోత్ కావాలి. ఇవన్నీ పారాసైట్స్ ఒక జీవ కణాల మీదే బతుకుతారు ఇవి. సో ఈ మ్యూకార్మైకోసిస్ అనే ఫంగస్ కూడా అలాగే డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడే వెలుగులోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి? మీడియా. వెలుగులోకి రావడం కారణం మీడియా. నాకు డాక్టర్స్కి మాకు అది పాతదే. మీరేమైందంటే ఇప్పుడు నిజమే మీరు అన్నట్టు ఏమిటంటే దీనివల్ల కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అంతా తగ్గిపోయింది అనుకున్న టైంలో ఇది వస్తుంది. ఒక భయం వస్తుంది ప్రతి పేషెంట్. నేనంటాను పేషెంట్ భయపడాల్సిన అవసరం లేదు. 100 మందిలో ఒకరికో ఇద్దరికో వస్తుంది. ఆ ఒకరికో ఇద్దరు దాన్ని మనం భూతంలో పైకి చూపిస్తే ఆ 100 మంది భయపడతారుగా. సో మన కర్తవ్యం ఏమిటి? ఇది ఏమిటి? దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా? ఇదివరకు అసలు ఉందా లేదా? కొత్తగా వచ్చింది. కరోనాలో కొత్తగా వచ్చింది కాదు, ముందరే ఉంది. బికాజ్ మనకి ఇమ్యూనిటీ తగ్గదు. ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది? మీరు అడగాల్సిన నెక్స్ట్ క్వశ్చన్. ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది? ఒకటి, మనిషిలో సహజంగా ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం. 2, క్యాన్సర్ అలాంటి డిసీజెస్ ఆ మనిషిలో ఉండడం. 3, కరోనా ఇలాంటి పాండమిక్ సిచ్యుయేషన్స్లో వైరస్ వల్ల కూడా ఇమ్యూనిటీ కొంత తగ్గుతుంది. అందుకనే సెకండరీ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంది. బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ వైరస్ వచ్చిన డిసీజెస్ తర్వాత రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇమ్యూనిటీకి స్టేటస్ తగ్గుతుంది. 4వది ఏంటంటే మనం వాడే మందులు. వాడు సహజంగా ఉన్న ఇమ్యూనిటీని మనం పెంచడం పోయి కొన్ని మందులు ఎక్కువ డోసులో ఎక్కువ మోతాదులో ఇవ్వడం వల్ల ఇలాంటి ఆపర్చునిస్టిక్ ఫంగస్ లాంటివి ఇలాంటి బ్యాక్టీరియా లాంటివి రావడానికి అవకాశం. సో మీరు అన్నట్టు ఏమంటే ఇంకా మరి ఇదివరకు లేదా అంటే ఫస్ట్ వేవ్లో లేదా అంటే ఫస్ట్ వేవ్లోనూ ఉంది. అప్పుడు తెలియలేదు, అప్పుడు మీడియా ప్రొజెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఎవరికి సోకలేదు, సోకింది. అవి అప్పుడు ఎవరినట్టు కొన్ని హాస్పిటల్స్ ఎలా ఉంటుందంటే మాకు వచ్చిన వ్యాధుల గురించి ఎప్పుడైనా డిస్కస్ చేసామా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా ఉంది. ప్రతి ఏడాది వేల మంది ట్రైబల్ ఏరియాస్ స్కూల్లో పోతున్నారు. మీడియా వాళ్ళు ఎప్పుడైనా ప్రొజెక్ట్ చేసామా? కారణం ఏమిటి? అది రొటీన్గా మన దాంట్లో ఉంది ఒక లైఫ్ స్టైల్. ఇప్పుడు దీన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేస్తామంటే మెట్రోపాలిటీస్ పట్టణాల్లో మన పని లాక్డౌన్ చేసి మన ఆర్థిక వ్యవస్థ దిగ్బంధం అయిపోయినప్పుడు నిజమైన పానికింగ్ సిచ్యుయేషన్ ఉంది కదా, అందుకని ఈ డిసీజ్ గురించి చెప్పుకుంటున్నాం. అదే ఈ పాండమిక్ సిచ్యుయేషన్ కొంచెంలో పోయి 2 రోజుల్లో తగ్గిపోయింది అనుకోండి, ఒకవేళ ప్రపంచం అంతా వచ్చినా దీని గురించి పెద్ద పట్టించుకోం. ఇప్పుడు 10 మందిలో ఇప్పుడు ఫస్ట్ వేవ్లో ఎక్కువ మంది mortality లేదు, ఓన్లీ కొంచెం ఇన్ఫెక్టివిటీ ఉండేది మాకు. కానీ సెకండ్ వేవ్లో ఏమైందంటే ఇది బాగా పెరిగింది. అంటే ఏమిటి? ఇన్ఫెక్టివిటీ పెరిగింది, స్పీడ్ పెరగడంతో ఇన్ఫెక్షన్ ఎక్కువైంది. ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడంతో కాంప్లికేషన్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తర్వాత డిసీజ్ సివియారిటీ కూడా పెరిగింది. ఇదివరకులాగా లేదు, ఫస్ట్ వేవ్లో లాగా సివియారిటీ పెరిగింది. అంటే ఒక వైరస్ చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యి లంగ్ టిష్యూస్ని డెవలప్ చేస్తుంది. ఈ లంగ్ టిష్యూస్ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఆ టైంలో ఏంటి, వీ హ్యావ్ టు యూస్ స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్, స్ట్రాంగ్ యాంటీవైరల్స్, స్ట్రాంగ్ స్టీరాయిడ్స్. నేను స్టీరాయిడ్స్ ఎందుకు చివరిలో చెప్తున్నాను అంటే 4th డే 5th డే దాకా అసలు స్టీరాయిడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ
పేషెంట్కు ఉండే భయం వలన కానీ, డాక్టర్కు ఉన్న ఉత్సుకత వలన, ఉత్సాహం వలన కానీ ఫస్ట్ డే నుంచే పెడుతున్నారు. దానివలన ఆ వాడవలసిన డోస్ కూడా పర్టికులర్గా ఇంత కేజీ వేడికి ఇంత గ్రామ్. ఏమవుతుందంటే ఐసీసీయూలో కానీ ఒక సిచ్యువేషన్ దాటాక మన చేతులు దాటిపోతున్న టైంలో, అంటే చేతులు దాటిపోవట్లేదు, వాడికి ఆక్సిజన్ సాచురేషన్ టైంలో మనం తగ్గుతున్న టైంలో మనం ఏం చేయాలంటే అక్కడ కరెక్ట్గా ప్రోటోకాల్ సరిగ్గా ఫాలో అవుతే మనం వెనక్కి తీసుకురావచ్చు. అది 4th డే 5th డే నుంచి మనం జాగ్రత్తగా పేషెంట్ని కాపాడుకోవాలి. అలా ఆ టైంలో మనం కొంచెం పేషెంట్ కానీ మనం కానీ డైరెక్షన్ మారిందా, పేషెంట్కి ఇలా అన్నెసరీ కాంప్లికేషన్, ఆ కాంప్లికేషన్స్ ఐసీసీయూలో పెట్టడం కానీ వెంటిలేటర్ మీద పెట్టడం, ఆ టైంలో ఏమవుతుందంటే కనపడిన మందు అంతా వాడడానికి మనం ట్రై చేస్తాం. అంటే ప్రతి రాయి వేస్తాం. అది పద్ధతి కాదు. ప్రతి మందు ఎంతవరకు పనిచేస్తుందో అంతా కూడా స్టడీస్ ఉన్నాయి. ఆ స్టడీస్ ఒక ప్రోటోకాల్ గవర్నమెంట్ కానీ హాస్పిటల్స్లో మొత్తం అందరూ డిస్కస్ చేసి మనకున్న డిసీజ్కి ఈ విధమైన మందు ఇంత మోతాదులో వాడాలి అని చెప్పి కండిషన్ ఉంటే ఈ కాంప్లికేషన్స్ రావు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ రావు కదా. అదే వెస్ట్రన్ వరల్డ్లో ఏమవుతుందంటే ప్రతి దానికి ప్రతి డిసీజ్కి ఒక కోడింగ్ ఉంటుంది. ఈ మందు వాడాలి, ఇంత డోసులో వాడాలి, ఇంత కాలం వాడాలి అని ఉంటుంది. అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ప్రతి డాక్టర్కి ఫ్రీడమ్ ఉండదు, ఆ ప్రోటోకాల్లోనే వాడాలి. ఒకవేళ వాడితే ఏమవుతుందో తెలుసా, వాడికి ఇన్సూరెన్స్ రాదు పేషెంట్. ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమో డాక్టర్ మీద కేసు వెళ్తారు, అనవసరంగా మందులు ఎక్కువ డోసులు రాస్తాయి. అప్పుడు ఏమవుతుంది, $మిలియన్స్ వాడు సంపాదించిన దానికంతా ఇన్సూరెన్స్ కంపెన్సేషన్ కట్టాల్సి వస్తుంది. పేషెంట్కైనా కట్టాలి, అది గవర్నమెంట్. సో ఇవన్నీ భద్రపడి చాలా స్పెసిఫైడ్గా సిస్టమేటిక్గా ప్రోటోకాల్స్ ఫాలో అవుతాయి. ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ రావు, ఎక్కువ రావు. ముఖ్యంగా ఈ బ్లాక్ ఫంగస్ మనకు అంటే ముక్కు ద్వారా, ఇంకోటి ఎయిర్ ద్వారా, అండ్ ఇంకా షుగర్ పేషెంట్స్లో కూడా ఎక్కువగా వ్యాపిస్తుందని చెప్పేసి అంటున్నారు. నేను ఇందాక చెప్పిన దాంట్లో ఎనీ కాంప్లికేషన్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాడు ఎవరు, ఒకటి ఐ టోల్డ్ యూ సహజంగా వాళ్ళు తక్కువ ఉంది. రెండోది ఎవడు డ్రగ్స్ అవి క్యాన్సర్ పేషెంట్స్. మూడోది ఏమిటి మనకి ఈ కరోనా లాంటి వైరస్ ఇన్ఫెక్షన్స్. నాలుగోది ఏమిటి డయాబెటీస్, హైపర్ టెన్షన్. ఇది కూడా ఇమ్యూనిటీ కొంచెం తగ్గడంగా అవుతుంది, ఇలాంటి వాళ్ళలో తొందరగా వస్తుంది. కానీ షుగర్ కూడా కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు, కంట్రోల్గా ఉన్నప్పుడు ఏ డిసీజ్ ఎవరిని ఏం చేయదు, మన ఇమ్యూనిటీ స్టాటస్కి ఏం దెబ్బతుంది. అన్కంట్రోల్డ్ షుగర్ ఉన్నప్పుడు ఇది ఎఫెక్ట్ తొందరగా ఉంటుంది, ఫాస్ట్గా వైరస్ డెవలప్ అవుతుంది. కరెక్ట్. సో అందుకుని ఆ టైంలో, ఏ టైంలో 4th డే 5th డే తర్వాత అప్పటిదాకా షుగర్ కంట్రోల్గానే ఉంది. ఎప్పుడైతే స్టెరాయిడ్స్ పెట్టారో, లిమిటెడ్ డోసెస్లో పెడితే షుగర్ అంత పైకి వెళ్ళదు. డోస్ కొంచెం ఎక్కువగా ఇచ్చామనుకోండి, డిస్పరేటర్గా, అంటే ఇప్పుడు పేషెంట్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోతున్నారని ఒక ఫీలింగ్ డాక్టర్కి వచ్చినప్పుడు కానీ, అదే టైం మనం కంట్రోల్గా ప్రోటోకాల్స్ వాడాలి. అక్కడ ప్రోటోకాల్స్ సరిగ్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. చేసినప్పుడు ఈ డిసీజ్ ఒకవేళ షుగర్ పెరిగినా, ఒకవేళ మ్యూకర్మైకోసిస్ 100 ఒకళ్ళకు ఎదురుకు వచ్చినా వీ కెన్ మేనేజ్. ఓకే, ఇది ఎలా వస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే కొంతమంది పేషెంట్స్లో ఆల్రెడీ మ్యూకర్మైకోసిస్ కొన్ని ఫంగస్ లోపల సైనస్లోనూ అక్కడ ఉంటాయి, ఫంగల్ ఇంకా కొంతమందికి ఉంటాయి అలర్జీ ఎలాగో ఇది కూడా ఉంటాయి. మామూలుగా స్పోర్ట్స్ అంటారు వాళ్ళు. ఇది ఏమిటంటే ఈ మ్యూకర్మైకోసిస్ ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఒక బూజులో దాని స్పోర్ట్స్ ఉంటాయి రౌండ్, ఆ రౌండ్ బాల్స్ లాంటివి గాల్లో ప్రయాణించి ఇంకొక ఇన్ఫెక్ట్ అవుతాయి. మామూలుగా మనకు కూడా ఉండడానికి అవకాశం ఉంది, కానీ మనకున్న రెసిస్టెన్స్ వలన కానీ, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండడం వల్ల కానీ, ఆక్సిజనేషన్ ఎక్కువ ఉండడం వల్ల కానీ ఇది గ్రోత్ ఉండదు. నేను ఇందాక చెప్పినట్టు మీకు ఈ ఫంగస్, ఈ స్పోర్ట్స్ చాలా రెసిస్టెంట్ కండిషన్స్లో ఎక్కువ కాలం ఉంటాయి, సైలెంట్గా ఉంటాయి. మనిషిలో మన వీక్నెస్ కానీ, బ్లడ్ తక్కువడం కానీ, లేకపోతే రెసిస్టెన్స్ తక్కువడం, ఇమ్యూనిటీ తక్కువడం వల్ల కానీ, ఈ మూడు ఉన్నా కూడా ఒకసారి డ్రగ్స్ వాడడం వల్ల, షుగర్ అది పెరగడం వల్ల కానీ, ఆ సిచ్యువేషన్స్లో ఈ స్పోర్ట్స్ స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మీకు కలగచ్చు. సో అందుకని జనరల్గా ఇవి నేషనల్ మికోజా సైనసెస్లో అక్కడక్కడ చిన్న పీసెస్.
ఇది ఏమవుతుందంటే ఈ టైంలో అది స్ప్రెడ్ అయ్యి ఇట్ విల్ గో టు ద ఐ బాల్స్ ఆర్బిట్స్, ఐ ఇన్ఫెక్ట్ తర్వాత ఇది ఒక్కోసారి బ్రెయిన్ కూడా ఎక్కడికైనా వెళ్ళచ్చు, పాసిబిలిటీ ఉంది. అలాగే ఇయర్స్లోకి వెళ్ళచ్చు. అది డిపెండ్స్ ఆన్ దాట్. ఇది సిస్టమిక్ ఇన్ఫెక్షన్లా తయారు, అంటే ఆల్ ఓవర్ ఆర్గాన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. బాడీలో రెసిస్టెన్స్ లేదనుకోండి, రెసిస్టెన్స్ ఉంది, సర్క్యులేషన్ బాగుంది, ఆక్సిజనేషన్ బాగుంది, ఇది ఎక్కడికి వెళ్ళదు, అక్కడ ఆగి దాన్ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఇక్కడ మందులు, ఇక్కడ బ్యాలెన్స్ బిట్వీన్ మనిషి మన ఆ పర్టికులర్ పేషెంట్ వీటితో ఎలా ఫైట్ చేస్తున్నాడు, అంటే ఇమ్యూనిటీ ఎలా ఉంది. రెండు, మనిషి ఇమ్యూనిటీ ఉండి డ్రగ్స్ హెల్ప్ తీసుకుని వాడు పైకి రావడానికి అవకాశం ఇస్తున్నాడు, వాడు పాజిటివ్ నేచర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ది ఫ్యాక్టర్స్. ఎంత పవర్ఫుల్ మందు ఇచ్చినా కూడా ఒక్కోసారి ఒక్కొక్క మనిషిలో పనిచేయదు. దానికి కారణం ఏంటంటే మనిషిలో తట్టుకునే శక్తి లేదు. ఆ తట్టుకునే శక్తి ఎప్పుడు వస్తుందో మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి కరెక్ట్గా స్లీపింగ్ కావాల్సి ఉంది, నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ థాట్స్ తోటి మంచి బాడీ మెయింటైన్ చేసుకుంది, మంచి ఆరోగ్యకరమైన ఫుడ్, పోషకాహారం తింటే మనం దీన్ని తట్టుకోవాలి. ఇదండి బేసిక్ పాయింట్స్. ఓకే, మీరు మ్యూకర్మోసిస్ అయినా రావచ్చు, ఇంకో రక్షిత రావచ్చు, ఇంకో కోవిడ్ రావచ్చు. దేనైనా తట్టుకోవాలంటే మనిషికి ఇవన్నీ ఆరోగ్యం కావాలి. మీరు స్టార్టింగ్లో ఒక పాయింట్ ఉన్నారు స్టెరాయిడ్స్ గురించి. ఒక పర్సను అంటే కోవిడ్ ఎఫెక్ట్ అయిన పర్సను ఆయనకు అతిగా అంటే బాడీ లోపల వైరస్ సోకినప్పుడు మనం స్టెరాయిడ్స్కి వెళ్తాం సెకండరీగా, అంటే ఇంకా కోలుకోని పరిస్థితులు అన్నప్పుడు స్టెరాయిడ్స్ అంటే చాలామందికి స్టెరాయిడ్స్ కొందరికి పడతాయి, కొన్ని బాడీ తట్టుకోలేవు పడే అంటారు. సో యాజ్ ఎ డాక్టర్గా మీరు దాన్ని ఎలా జస్టిఫై చేసి మీరు అంటే ఎలా ట్రీట్మెంట్ ఇస్తారని? ఇప్పుడు మీకు తెలుసో తెలీదు, మన ఇండియాలో కానీ ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ రూరల్ ఏరియాస్లోకి వెళ్తే ఫీవర్ వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పారాసిటమాల్ అంటే క్రోసిన్ ఒక స్టెరాయిడ్ కలిపి ఇస్తారు. కారణం ఏంటంటే పేషెంట్కి ఏమో నెక్స్ట్ డే పనిలోకి వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఇమీడియట్గా ఫీవర్ తగ్గిపోవాలి, ఒళ్ళొప్పులు తగ్గిపోవాలి, సెన్స్ ఆఫ్ వెల్బీయింగ్ అలాంటి వాళ్ళకి ఇస్తారు. అలాంటి స్టెరాయిడ్ అనేది ఎప్పటి నుంచో మన ఇండియాలో ఉంది, తక్కువ డోసులో 5 mg 10 mg అలా ఇమీడియట్గా వాళ్ళు. అందుకని పూర్వం కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్స్ ఎక్కువ అలా చేస్తారు. కానీ చదువుకున్న డాక్టర్స్ ఎవరు కూడా స్టెరాయిడ్ని వాడినా తక్కువ డోసెస్లో కరెక్ట్ టైం ఫ్రేమ్ పెట్టుకుని వాడతారు. అది ఎంతకాలం పనిచేస్తుందో చూసుకుంటారు. పని చేయకపోతే పక్కన పెట్టేస్తారు. పని చేయకపోయినా దాన్ని వాడితే ఎక్కువ డోసెస్లో వాడితే ఇలాంటి దుష్ప్రమాణాలను వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్. అందుకని ఏదైనా ఏ డాక్టర్ అయినా మంచి డాక్టర్ అన్నవాడు ప్రతి వాడు కూడా ఏది మందు ఎప్పుడు ఏ లక్షణం వస్తే ఎంతవరకు వాడాలి, ఎంత డోసులో వాడాలి, ఎంతకాలం వాడాలి అది అంతే కదండి. ఇది ఎలా తెలుస్తుంది మీకు అని మీరు అడిగారు. మాకు ఏమవుతుందంటే ప్రతి మందుకి ఈ మందు ఇలా వాడడం వల్ల ఈ లాస్ట్ 1 yearలో ఇది న్యూ డిసీజ్ ఫర్ అస్. కరోనా అనేది కొత్తవే. ఇది లాస్ట్ 1 yearలోనే మనకి డిఫరెంట్ ప్రోటోకాల్స్ అది తయారయ్యాయి. ఫస్ట్లో అనుకున్నారు బీపీలో కొన్ని మందులు వాడకూడదేమో అనుకున్నారు, తర్వాత అన్నారు వాడచ్చు అన్నారు. ఇవన్నీ ఎలా తెలిసాయితే వాళ్ళు ఈ డిసీజ్ ప్రాసెస్లో హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ మీద రీసెర్చ్ అప్పటికి ప్యారల్గా రీసెర్చ్ కూడా జరిగిపోతుంది. కొన్ని పేషెంట్స్ని గ్రూప్స్గా డివైడ్ చేసి కొన్ని మందులు ఇస్తారు, కొన్ని మందులు ఇవ్వరు. మందులు ఇచ్చిన వాళ్ళలో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మందులు ఇచ్చిన వాళ్ళలో ఉన్నాయి, ఇవన్నీ కూడా స్టడీస్ వస్తుంటాయి. ఇప్పుడు లాస్ట్ 2 yearsలో వచ్చిన 100,000 స్టడీ మేకర్స్ ఫలితమే ఇప్పుడున్న ప్రోటోకాల్స్. ఇది ఏదో ఒకళ్ళ శ్రమ కాదు, ఇది సో మనీ మొత్తం వరల్డ్ వైడ్ అందరి అనుభవంతో వాళ్ళ స్టడీస్. అంటే స్టడీస్ ఎలా కండక్ట్ చేస్తారంటే పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఇప్పుడు వ్యాక్సిన్కి అలాగా మనం ట్రయల్స్ చేసాము, ప్రతి మందికి కూడా అలా జరుగుతుంది. అనుభవంతో స్టడీ పేపర్స్ తోటి ఏదో ఎవడో చెప్పాడు కదా మనం ఫాలో దాంట్లో ఉన్న రిజల్ట్ అంతా కూడా గ్రూప్ ఒక స్టడీ కమిటీ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి పేపర్ వెళ్ళి వాళ్ళు అప్రూవ్ చేస్తే కానీ బయటకు రాదు. వాళ్ళు చిన్న తేడా వచ్చినా కూడా పక్కన పెట్టేస్తారు. అది ఎంత పెద్ద ఖరీదైన మందైనా ఏదైనా కూడా. సో అలాంటి ప్రోటోకాల్స్లో ఏ మందు ఎప్పుడు ఎక్కడ వాడాలి అనేది అంతా డిసైడ్ అయ్యింది. మీరు అన్నట్టు కొత్త అనుభవంతో కొత్త చేరచ్చు. మనకు అనుభవం ఉంటే మనం ఏం చేస్తామంటే ఒక 10 మందిలో ఏమండి 10 mg కాదు 20 mg పనిచేసింది,
ఇలా ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాలేదు అని ఒక పేపర్ ఒకటి ప్రజెంట్ చేస్తారు. ఇలాంటి పేపర్స్ వరల్డ్ వైడ్గా వచ్చాయి. అప్పుడు వాడు కన్సిడర్ చేసి 20 mg తప్పక వాడు వాడచ్చు. అది అంతవరకే. వీళ్ళు ఏమవుతుందంటే మన ఈ రెగ్యులేషన్ అనేది ఉండాలి. ఏంటి, నేనేది డాక్టర్గా చెప్పట్లేదు, ఒక అనుభవమైన సిటిజన్గా నేను చెప్తున్నది ఏంటంటే గవర్నమెంట్ కానీ లేకపోతే మెడికల్ పాలసీ, మెడికల్ కౌన్సిల్ కానీ, ఐసీఎంఆర్ కానీ ఇవన్నిటికి వీటికి ఈ మంది మాకు గైడ్లైన్స్ ఉంటాయి. గైడ్లైన్స్లో ఇలా చేయొచ్చు అని ఉంటుంది, కానీ ఇలా ఒకవేళ తప్పుగా చేస్తే ఏడు పనిష్మెంట్ అని ఉండదు. అమెరికాలో ఉన్నట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ బాడీ లేదు మనకి రెగ్యులేటరీ బాడీ ఉంటే ఇలాంటి అపోహలకి చికిత్సలు, అన్నెసరీ చికిత్సలకి, ట్రీట్మెంట్కి ఏది స్కోప్ ఉండదు. అర్థమైందా? మీరు చెప్తున్నారు, మీకు ఫస్ట్ టైం మీరు విన్నారు, ఏమనుకోవద్దు. ఫస్ట్ టైం మీరు బ్లాక్ ఫంగస్ గురించి విన్నారు, మీకు అనుకుంటా అది ఏదో పెద్దది. బట్ మేము చదువుకున్నప్పటి నుంచి మేము మాకు తెలుసు అది ఎప్పుడు వస్తుందో ఏంటో, దాని గురించి ఎక్కువ తెలుస్తుంది ఇప్పుడు. అంతేకాని తెలియదు అంటే. సో మాకు ఏమవుతుందంటే ఏ మందు ఎప్పుడు ఎక్కడ ఎంత వరకు వాడాలో మనం ఒకటి పెట్టుకుని ప్రతి మనిషికి మీకు 5 mg పనిచేస్తుంది, ఇంకోటి 10 mg పనిచేయచ్చు. ఇంతవరకే ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్లో మనం పనిచేస్తున్నంత కాలం ఇలాంటివి ఏమీ రావు. ఒకవేళ వచ్చినా మీకు నాయచ్చు. బాగుందా? అండ్ ఇంకొకటి అంటే చాలామంది కోవిడ్ బారిన పడిన వాళ్ళు 14 రోజులు ఐసోలేషన్లో ఉన్నాక 15 రోజు వచ్చి బయట ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకున్నాక వాళ్ళకి నెగిటివ్ వస్తుంది. వన్స్ నెగిటివ్ వచ్చిన పేషెంట్ ఇక బాడీలో నుంచి కంప్లీట్గా వైరస్ పోయింది అనుకోవచ్చా? అనుకోకూడదు. ఇప్పుడు ఆర్టీపీసీఆర్ అనేది మీకు ఎగ్జాంపుల్. ఆర్టీపీసీఆర్లో దేర్ ఆర్ డిఫరెంట్ రీడింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ సైకిల్స్. ఈ డిఫరెంట్ సైకిల్స్లో తక్కువ సైకిల్స్ అంటే తొందరగా వైరస్ ఎప్పుడు బయటపడుతుంది, తక్కువ వైరస్ ఉన్నప్పుడు ఎక్కువ అంటే వైరస్ లోడ్ ఒక కాన్సన్ట్రేషన్, ఒక డైల్యూషన్స్ వేస్తారనమాట. ఇప్పుడు మనం ఈ తీసుకుని స్వాబ్ తీసుకుని దీన్ని డైల్యూషన్లో కలుపుతారు. ఆ డైల్యూషన్లో ఒక 100, 1000 ఎంతో ఉంటాయి వైరస్. ఆ వైరస్లు ఉన్నది ఎక్కువ ఉంటే ఎక్కువ అంటారు, తక్కువ ఉంటే తక్కువ లోడ్ అంటారు. దాన్ని వైరస్ లోడ్. ఈ వైరస్ లోడ్ తక్కువగా ఉన్న కాన్సన్ట్రేషన్ ఉన్న దాన్ని తీసుకొచ్చి ఒక టైటెంట్ ఇది ఉంటుంది మెటీరియల్ వైరల్ మీద ఈ కల్చర్ దీంట్లో వేస్తే తక్కువగా ఉన్నది ఫస్ట్ స్టార్టింగ్ కాన్సన్ట్రేషన్ ఈ డైల్యూషన్ తక్కువ ఉంటుంది. పోను సైకిల్స్ పెరుగుతుంటాయి. సో ఈ సైకిల్స్, ఈ రివల్యూషన్స్ అనేది ఒక సైకిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ఇన్ఫెక్టివిటీ ఉంది, తక్కువ వైరల్ లోడ్ ఉన్నప్పుడు ఇది ఎక్కువ సైకిల్స్ తీసుకుంటుంది. ఎక్కువ వైరల్ లోడ్ ఉంటే తొందరగా మనకి ప్రెసిపిటేట్. దాట్ మై పాయింట్. సో మీరు అంటారు సార్ ఎంతవరకు లేదు అనుకోవచ్చు. 35 సైకిల్స్ తర్వాత 35 రొటేషన్ సైకిల్స్ తర్వాత దాన్ని లేదనుకోవచ్చు. ఆఫ్టర్ 35 లేదు, నెగిటివ్ అని నాట్ డిటెక్టెడ్. నెగిటివ్ అని ఎవరు నాట్ డిటెక్టెడ్ అని ఇస్తారు. నాట్ డిటెక్టెడ్ అంటే అక్కడ అదే పరిమితి ఆ మిషన్కి. తర్వాత ఉన్నా కూడా ఇట్ వోంట్ ఎఫెక్ట్ ద బాడీ. ఓకే, మీరు నెగిటివ్. అలాగే కొంతమంది ఇంకో థియరీ వచ్చింది ఏంటంటే లైవ్ వైరస్ ఉండొచ్చు, అది లైవ్ వైరసా డెడ్ వైరసా తెలియదు. ఆ పార్టికల్ ఉంటే మీకు కనిపిస్తుంది, అది వెదర్ ఇట్ ఈజ్ లైవ్ సాల్వ్. అందుకని ఏం చేస్తామంటే మేము ఆర్టీపీసీఆర్ తోటి కొరిలేట్ చేయకుండా బ్లడ్ టెస్ట్లు చేసుకుంటాం. బ్లడ్ టెస్ట్లు ఇది ఆర్టీపీసీఆర్, సిటీ స్కాన్, ఈ 3 కలుపుకునే కానీ మేము కంక్లూజన్స్కి రాం. ఏ లెవెల్లో ఉంది, ఏ స్టేజ్లో ఉంది, ఏ మందు ఏ స్టేజ్లో ఇవ్వాలి అనేది 3 బట్టి ఉంటుంది. కొంతమందికి యాంటీకోయాగులెంట్స్ ఇవ్వాలి, కొంతమందికి యాంటీవైరల్స్ ఇవ్వాలి, కొంతమందికి స్టెరాయిడ్స్ ఇవ్వాలి, కొంతమందికి రామ్డెసివిర్ ఇవ్వాలి. అది వాడు ఐసీసీలో ఉన్నారా అనుకో, అది పాయింట్. ఇన్ఫెక్టివిటీ రేట్ బట్టి, ఆక్సిజన్ సాచురేషన్ బట్టి, తర్వాత వాడికి ఉండే కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ బట్టి ఈ మందులు డిసైడ్ అవుతాయి. దీన్నే ప్రోటోకాల్స్ అవుతాయి. ఓకే, ఇవి సిస్టమేటిక్గా ఫాలో అవుతే ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్. బాగా ఇంకోటి ద డే మనం ఎర్లీ ద బెస్ట్. ఎక్కిన వాళ్ళకి మీరు ఎంత తొందరగా మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా అంత తొందరగా బయటకు వచ్చేస్తాం.
ఓకే. కొంతమంది పాపం మనకు తెలిసిన వాళ్ళే పెద్ద పెద్ద విఐపీస్ వాళ్ళు 3-4 డేస్ లేట్ చేశారు. బికాజ్ ఆఫ్ ద వాళ్ళకి ఉన్న ఆల్రెడీ షుగర్ ఉంది, ఒబేసిటీ ఉంది, సైడ్ ఎఫెక్ట్ ఉంది. వాళ్ళకి ఏమో తొందరగా వైరస్ స్ప్రెడ్ అయింది, వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయారు, ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయి. అలాంటి ఇప్పుడు అది మనకు తెలిసి తెలియక అక్కడ చదువుకోవడం కాదు, డబ్బులు ఎక్కువన్నా తక్కువన్నా కాదు, డిలే చేస్తే మనం చేతుదాం. అది ద బెస్ట్. వైరస్ ఇన్ఫెక్షన్ అనేది యాంటీవైరస్, అందులో సెకండ్ వేవ్లో మస్ట్. ఎందుకంటే 2-3 డేస్లోనే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది వైరస్ ఇన్ఫెక్షన్, ఇది డ్యామేజ్ చేసేస్తుంది ఇష్యూస్. అది మనం ఎర్లీగా అటెండ్ అయ్యామనుకోండి, అది ఉండదుగా. అవును. సో సెకండ్ వేవ్లో మనం యాంటీవైరల్స్ ఫస్ట్ డే నుంచి పెడుతున్నాం. యాంటీవైరల్స్ ఫస్ట్ వేవ్లో అయితే ఫస్ట్ డాక్సిసైక్లిన్ ఇవన్నీ పెట్టి ఒక 3rd డే దాకా వెయిట్ చేయాలి, 4th దాకా వెయిట్. ఇప్పుడు అలా కాదు, 3rd డే నుంచి 2nd డే నుంచి యాంటీవైరల్స్ పెట్టాం. 5th డే 6th డే కాఫ్ కానీ ఏమైనా డెవలప్ అవుతే అప్పుడు వీఆర్ థింకింగ్ అబౌట్ స్టెరాయిడ్స్ ఆర్ ఎనీ అదర్. ఆక్సిజన్ సాచురేషన్ 94 కంటే పడిపోతే అప్పుడు మనం థింకింగ్ అబౌట్ ఆక్సిజన్. ఇంట్లో కూడా ఆక్సిజన్ పెడుతున్నాం, ఇంట్లో ఆక్సిజన్ పెట్టి మేనేజ్ చేసిన ఒక సో మెనీ కేసెస్. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే పేషెంట్ ధైర్యం చెప్పాలి. వాడిని ఒక్కడిని తీసుకెళ్ళి ఐసీసీలో పక్కన రూమ్లో పడేస్తే వాడు ఇంకా డిప్రెస్ అయిపోతాడు. అదే కాదు, వాడికి మోటివేట్ చేయాలి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కొన్ని వీడియోస్లో చూశాను, వాళ్ళు ఐసీసీలో వాళ్ళ చేత పాటలు పాడించడం, డీసెంట్ డ్యాన్సులు చేయించడం, కాల్స్ కూడా. ఏంటంటే పాజిటివ్ మెసేజ్ ఉండాలి. ఏదో సిక్ అయిపోయిన వాళ్ళు ఎలా పడుకుని ఉంటే ఇంకా డిప్రెస్ అయిపోయి, ఆ డిప్రెషన్ మంచిది కాదు, డిసీజ్కి మంచిది కాదు. అండ్ అంటే బాత్రూమ్ అండ్ టాయిలెట్ వల్ల కూడా అంటే కోవిడ్ అనేది అంటే కరోనా అనేది రావచ్చు అని. ఏమైందంటే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి డిఫరెన్స్ అక్కడ వచ్చింది. ఫస్ట్ వేవ్లో ఏమవుతున్నారంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అన్నారు. అంటే ఒక 6 అడుగులు మన భూమి లాలాజలం బయటకు వస్తే అది ఆ ఏరియాలో ఉన్న వైరల్ లోడ్ బట్టి మనకి ఇన్ఫెక్టివిటీ అంటున్నారు. సెకండ్ వేవ్లో ఏమైందంటే ఈ వైరస్ విరులెన్స్ పెరిగింది. విరులెన్స్ పెరగడం వల్ల కొద్ది వైరస్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది, ఇన్ఫెక్ట్ అవుతుంది, తొందరగా అంటుకుంటాం. అదే ఇంకోటి ఏంటంటే ఈ వైరస్ కొంచెం లక్షణం మారి ఇది కొంచెం దూరం ఎక్కువ ఎయిర్లో పాస్ అవుతుందని అన్నారు. మీరు అన్నారు ఫ్లాట్స్ పైన 70th ఫ్లోర్లో, అంటే మల్టీ స్టోరీ బిల్డింగ్స్ 70th ఫ్లోర్లో ఉన్న ఫ్యామిలీ మధ్యలో అంతా ఏం లేరు, ఎక్కువ మంది లేరు, అందరూ నాన్ ఇన్ఫెక్టివ్. 12th ఫ్లోర్లో మళ్ళీ ఈ పైన ఇన్ఫెక్ట్ అయిన 2 రోజులకి వీళ్ళకి వచ్చింది. అప్పుడు డౌట్ వచ్చింది, ఏదో ఉంది సోర్స్, ఏమిటి అంత గ్యాప్ ఉంది కదా, వీళ్ళకి ఎందుకు రావాలి, ఎక్కడ మధ్యలో వాళ్ళు ఎవరికి రాలేదు. అప్పుడు డౌట్ వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, ఓకే వాట్ ఈస్ ది కామన్ సోర్స్ ఫర్ దెమ్ ఈజ్ డక్ట్, ఇది టాయిలెట్ డక్ట్స్, అవి పరీక్షించారు. ఈవెన్ మొన్న ఇక్కడ కూడా ఏలూరులోనూ అక్కడ ఏదో అయితే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు స్టూల్ శాంపుల్స్ అవన్నీ కలెక్ట్ చేశారు. అది దేనివల్లైనా వచ్చిందేమో, ఒక సైకియాట్రిక్ ప్రాబ్లం వచ్చింది. అలాగే దీన్ని ఏమంటారంటే సర్వేస్ అంటారు, స్మాల్ సర్వేస్ కండక్ట్ చేస్తారు CCMB వాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే అన్ని ఏళ్లలోంచి వచ్చే స్టూల్ ఎగ్జామినేషన్ తీసుకుని కల్చర్స్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో మనం పాజిటివ్ వచ్చిన కేసులు, బయటకు వచ్చిన కేసులు, RT-PCR కేసులు 10 అవుతే అక్కడ 100 మంది కనిపించారు స్టూల్లో. అంటే దాని అర్థం ఏంటంటే కొన్ని నాన్ సిమ్టమాటిక్ కేసెస్ తెలియకుండా చాలామందికి వస్తుంది. దాని వలన మీకు స్టూల్ ద్వారా కూడా అవకాశం ఉంది. మీకు ఇంకోటి ఉంది, సిమ్టమ్స్లో కాఫ్, టెంపరేచరు, హెడేక్, వీటితో పాటు గొంతునొప్పి, వీటితో పాటు స్టూల్స్, డయేరియా కూడా ఉంది. ఇది వైరస్, దీనికి ఆమ్ని పొటెంట్, ఇదే అనమాట, ఎక్కడికైనా వెళుతుంది, ఎక్కడైనా అటాక్ చేస్తుంది. ఒక్కసారి ఇది యాక్సిడెంట్గా ఇది డైరెక్ట్గా హార్ట్కి అటాక్. మొన్న పేషెంట్ హార్ట్ అటాక్ పాజిటివ్ కోవిడ్ పాజిటివ్, నెక్స్ట్ 2 days తర్వాత హార్ట్ అటాక్ వచ్చి నైట్లో పోయాడు. ఆయనకు ఆయాసం లేదు, అందరికీ ఆయాసం ఉండదు. సో ఇది ఎలా వెళ్తుందో ఎవరికి అర్థం అవుతుంది. డైరెక్ట్గా హార్ట్ని అటాక్ చేయొచ్చు, డైరెక్ట్గా GAకి డైరెక్ట్గా లివర్ని మనము పరీక్ష చేయిస్తాం కదా బయోకెమిస్ట్రీ టెస్టులో. ఆ టెస్టుల్లో మనకు కొంతవరకు బయట ఏంటి లివర్కి వచ్చిందా, లేకపోతే కిడ్నీకి వచ్చిందా, లివర్ అవన్నీ పారామీటర్స్ కొంచెం లేదు. అప్పుడు దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేస్తాం.
ఓకే. ముఖ్యంగా మీరు అంటే డయాబెటీస్ స్పెషలిస్ట్ కాబట్టి సో మీరు మీ పేషెంట్ని ఎలా కౌన్సిల్ చేస్తున్నారు, అంటే వచ్చిన పేషెంట్స్ కూడా వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు మీరు? నా పేషెంట్లు అందరూ కూడా సగం ఫోన్ కాల్స్ లాస్ట్ 2-3 months నుంచి, సార్ వ్యాక్సిన్ తీసుకువచ్చా, మేము వ్యాక్సిన్ తీసుకువచ్చా, లేకపోతే మేము కరోనా వస్తే ఎలా రాకుండా ఏం చేయాలి, కానీ ఈ మందులు వాడుతుంటే ఇవి ఆఫ్ చేయాలా, ఈ మందులు షుగర్ మందులు ఆఫ్ చేయాలా, లేకపోతే కరోనా వస్తే బీపీ మందులు ఆఫ్ చేయాలా, వీటికి అన్నిటికీ ఆన్సర్స్ కరెక్ట్గా మేము పెట్టుకుంటాం. అవన్నిటికీ వాళ్ళకి ధైర్యం చెప్పి కరోనా వస్తే ఏం కాదు, బట్ ఎర్లీ ద బెస్ట్, తొందరగా మీరు బయటకు ఐసోలేట్ అవ్వండి, ఇంట్లోనే హాయిగా అందరూ కావాలి. ఇంకోటి ఏంటంటే పాజిటివ్ నేచర్ రావాలి. నేను కొన్ని ఫ్యామిలీస్లో చూశాను, ఓన్ పేరెంట్స్నే పట్టించుకోకుండా దూరం నుంచి ట్రీట్మెంట్ చేసామని చూసాను. కొంతమంది చూశాను ఉన్నవాళ్ళు అసలు వాళ్ళు ఏం రిచ్ కూడా కాదు, ఉన్న 4 ఉంటే హాయిగా ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుని మాస్కులు పెట్టుకుని వాళ్ళకి బూస్టప్ చేసిన వాళ్ళని చూశాను. సో 2 ఫ్యామిలీస్ని చూశాను. అంటే మన నేచరు, మన మైండ్ సెట్, మన ఆప్యాయతలు, మన అనురాగాలు అక్కడికి పోకూడదు. కష్టంలోనే కదా అందరూ కలిసిగా ఉంది. ఆ నేచర్ మనకి లేనప్పుడు చాలా కష్టం. ఇలాంటి టైంలో మనకి మానసిక ధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ కుటుంబ సభ్యులు కూడా చేయాలి. వాళ్ళందరూ పాపం ఒకేసారి ఇన్ఫెక్ట్ అవుతాయి, అప్పుడు నా మీద డిపెండ్ అవుతారు. నేనేం చేస్తాను, వాట్సాప్ కాల్ రోజు కూడా నేను వాట్సాప్ కాల్లో వాడికి అవైలబుల్గా ఉంటాను. వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా అవైలబుల్గా ఉంటాను. ఇప్పటికి నేను ఒక 500 ఫ్యామిలీస్ని ట్రీట్ చేశాను. దే ఆర్ వెరీ హ్యాపీ బికాస్ మై అవైలబిలిటీ. చేసినప్పుడు అలా ఏం పర్వాలేదు, ఈ స్టేజ్లో ఉన్నారు, ఓకే 94 వచ్చి తగ్గింది, ఒకసారి ఆక్సిజన్ పెట్టింది. మనం అలా ధైర్యంగా చెప్తుంటే ఒక ధైర్యం మన డాక్టర్ నాకు చూసుకుంటారు. ఆ ధైర్యం ఉంటే అసలు షుగరు పెరగదు, స్టెరాయిడ్స్ అవసరం ఉండదు, ఏమీ ఉండదు, తొందరగా తగ్గింది. నా పేషెంట్స్లో 5-10 మంది అదైనా 87-70 తర్వాత వాళ్ళు హాస్పిటల్ వెళ్ళారు. తగ్గిన వాళ్ళందరూ హాయిగా ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ తీసుకున్నారు. దట్ ఈస్ మై సక్సెస్. కోవిడ్ వచ్చిన పేషెంట్ అంటే కోవిడ్ మెడిసిన్స్తో పాటు అంటే షుగర్కి సంబంధించిన మెడిసిన్స్ వాడచ్చా? వాడాలి. ఇంకోటి కోవిడ్ వచ్చినప్పుడు మీరు ఎందుకు వాడాలంటే, నేను చెప్పాను ఇందాక, మన బాడీలో ఇమ్యూనిటీ షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ బీపీ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఇమ్యూనిటీ తగ్గుతుంది. మన ఇమ్యూనిటీ పెరగాలి, మన రెసిస్టెన్స్ పెరగాలి, మన పాజిటివ్ అవుట్పుట్ ఏమవుతుందంటే ఈ డిసీజెస్ బాడీలో వచ్చినప్పుడు మనకు తెలియకుండా కొన్ని హార్మోన్స్ పెరుగుతాయి. సేమ్ హార్మోన్స్ మనకి టెన్షన్ కానీ డిప్రెషన్ కానీ వచ్చినప్పుడు కూడా పెరుగుతాయి. దాన్ని కార్టిజాల్. ఈ కార్టిజాల్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు, పెంచుతుంది. అందుకని మనం ఎప్పుడు అంత ప్లెజెంట్ మూడ్లో ఉండి హాయిగా ఉండి మందులు కరెక్ట్ టైంకి వేసుకుని కరెక్ట్ ఫుడ్ తింటే షుగర్ పెరగదు. షుగర్ పెరిగినప్పుడు మీకు ఇలాంటి సివియారిటీ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా మేనేజ్ చేయొచ్చు. అలాగా ఏ మందు మానకూడదు, కానీ కరెక్ట్ టైంకి కరెక్ట్ మందు వేసుకోవాలి. భోజనం కూడా మితాహారం. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం జంక్ ఫుడ్ అవన్నీ అవాయిడ్ చేయవచ్చు. వీ హ్యావ్ టు టేక్ ఫ్రూట్స్, బాగా ఫ్రూట్స్ తినాలి. తర్వాత రైస్ అలాంటివి కూడా బాగా తినాలి. రైస్ మామూలుగా అంటే ఏదైనా లిమిటెడ్ క్వాంటిటీస్. షుగర్లో ఏమవుతుందంటే మనకి తిన్నంత ఇన్సులిన్ ఉండదు అక్కడ. ఇన్సులిన్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే షుగర్ తింది. నాది ఒక పాయింట్ సార్, షుగర్ వచ్చిన వాళ్ళు చాలామంది బ్రౌన్ రైస్ తినొచ్చు అని అంటారు. అంటే అతిగా తింటే కూడా బ్రౌన్ రైస్ తినడం వల్ల ప్రాబ్లం ఏంటి అని. ఇంత తింటే సరిపోదు, అదే అంటున్నానండి. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఆకలి ఎక్కువ అవుతుంది. ఏనండి, ఇప్పుడు షుగర్ లెవెల్స్ అనేది కొంతమందికి 10 ఏళ్ళు ఉన్నా అదే షుగర్ లెవెల్, కొంతమందికి 2 ఏళ్లలోనే బాగా పెరిగిపోతుంది కిడ్నీ ఫ్యామిలీ. సో డిఫరెన్స్ ఎక్కడ తేడా అంటే బాడీలో ఇన్సులిన్ కెపాసిటీ. కొంతమందికి ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గా ఉంటుంది, కొంతమందికి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటుంది సరిగ్గా పనిచేయదు. ఇన్సులిన్ తక్కువ ఉండి పనిచేయకపోతే అప్పుడు ఈ డిసీజ్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. అందుకని మీరు అన్నట్టు ఏమిటంటే బ్రౌన్ రైస్ అయినా ఏదైనా ఆ మనిషి చేసే యాక్టివిటీ బట్టి, వాడి ఫిజిక్ బట్టి, బిఎంఐ బట్టి ఇంత తినాలి అని మాకు న్యూట్రిషన్లో ఉంది. దాని ప్రకారమే మనం ఇవ్వాలి. మీరు అన్నట్టు సార్ అందరూ ఒక కాదు, ఈ 5 ఏళ్ళు ఒకటి కాదుగా. సో ఏంటి, కొంతమంది ఎక్కువ తిన్నా పెరగదు, అది వాళ్ళ అదృష్టం. ఏంటంటే ఇన్సులిన్ కెపాసిటీ బట్టి మన మందులు ఉంటాయి, మన తిండి ఉంటుంది. మన ఇన్సులిన్ కెపాసిటీ బాగా ఉందనుకోండి, ఎక్కువ తిన్నా పర్వాలేదు. అసలు ఇన్సులిన్ తక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైప్ 1 కేసు ఉంది, చిన్నపిల్లలు పాపం వాళ్ళని తిన్నా కూడా లిమిటెడ్గా తింటారు, వాళ్ళకి ఇన్సులినే, ట్యాబ్లెట్ కూడా పనిచేయవు, అంతే కదా.
సో మనము మనిషి బట్టి వాళ్ళ తత్వం బట్టి మనం మందులు ఇవ్వాలి, దాన్ని బట్టి మనం కంట్రోల్ చేయాలి. అండ్ ఇంకొక పాయింట్ సార్, అంటే ఎక్కువ షుగర్ పేషెంట్స్ అంటే చాలామంది అంటే షుగర్ రాకముందు నుంచి కూడా ఆల్కహాల్కి కొంచెం అలవాటు పడి ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే అది మానవేయలేక అంటే షుగర్ పేషెంట్స్లో ఏంటి మ్యాన్స్నోస్ బ్రాండీ తాగితే షుగర్ పెరగదట, మ్యాన్స్నోస్ బ్రాండీ తాగొచ్చు అని చెప్పేసి చాలామంది అంటుంటే నేను విన్నాను. నిజంగా ఇది ఎంతవరకే వాస్తవం అవాస్తవం అని? ఇక్కడ బ్రాండీ కాదు, విస్కీ కాదు సార్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది క్యాలరీస్. మీకు బీర్లో క్యాలరీస్ ఎక్కువ, వైన్లో క్యాలరీస్ తక్కువ. వైన్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. వైన్ ఈజ్ ది బెస్ట్ ఫర్ డయాబెటీస్ కంటాం, కానీ మనకు కిక్ ఎక్కదు. బ్రాండీ వెళ్తా అవుతాయి కానీ బ్రాండీలో కూడా క్యాలరీస్ ఉంటాయి, కానీ బీర్ ఎక్కువ క్యాలరీస్ షుగర్. సో మనం ఏం చేయాలంటే ఏదైనా కూడా మన లిమిట్స్లో ఉంటే మనం చేయొచ్చు. సో ఆ లిమిట్స్ మనం దాటకూడదు. ఆ లిమిట్స్ దాటితే ఏదైనా అతి సర్వత్రా చేయొచ్చు. సో మన లిమిటెడ్ క్వాంటిటీస్లో మీరు 1 or 2 packs రోజు తీసుకునేవాడు హాయిగా ఉంటుంది. లివర్ ప్రాబ్లమ్స్ ఉండి ఫ్యాటీ లివర్ అది ఉంటే తక్కువ తీసుకోవాలి, అవాయిడ్ చేయడం కూడా మంచిది. లివర్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఎక్కువ అంటే 1 or 2 packs. అంటే ఇది చాలా మందికి తెలియదు కాబట్టి కొంచెం మన అంటే ఈ విషయంలో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. అంటే చాలామంది షుగర్ పేషెంట్స్ ఆల్కహాల్కి అంటే బాగా అడిక్ట్ అయి ఉంటారు. అంటే వాళ్ళు నిజంగా ఒకవేళ ఇప్పుడు బ్రాండీ కానీ విస్కీ కానీ తీసుకుంటే ప్రమాదం ఏమైనా ఉంటుందని? ఏదైనా తక్కువ తీసుకుంటే ఏమవుతుంది. సో మీరు అన్నట్టు అంటే బియర్లో కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు అంటారు ఏమంటే మన ఈ మందు ఈ తీసుకుంటే షుగర్ మందులు వేసుకోవచ్చు. వన్స్ ఆల్కహాల్ తీసుకున్నాక పడుకునే ముందు సల్ఫర్ రియాక్షన్ ఉంటుందండి. అలాంటి వాడికి కొంచెం ఆల్కహాల్ వస్తే వాడికి ఫస్ట్ డే తెలిసిపోతుంది రెడ్గా అయిపోవడం. అప్పుడు వాడేమనేస్తాడు మనం చెప్పక్కర్లేదు. నార్మల్గా మనం నైట్ టైంలో ఆల్కహాల్ తీసుకొని ఫుడ్ తీసుకుని పడుకునే ముందు మెడిసిన్స్ వేసుకుంటారు. ఆ టైంలో అంటే అది ఏమైనా రియాక్ట్ అవుతాయా అండ్ మరి మెడిసిన్స్ పనిచేస్తాయా లేవని? షుగర్ మందులు అన్నీ కూడా భోజనం మందులు వేసుకోవాలి. అవునా? అవును. దానికి సొల్యూషన్ చెప్పనా? మంచి సొల్యూషన్ ఏంటంటే ఆల్కహాల్ కొంచెం అర్లీగా తీసుకోండి, 7:30-8. మీరు ఫుడ్ ఇంకోటి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఆ టైంలో సలాడ్స్ ఎగ్ అలాంటివి తినండి. మంచి ఏదైనా లిమిటెడ్ అదొక 50 grams అలా లెక్కెట్టుకోవాలి. తప్పదు, మనకు డిసీజ్ ఉన్నప్పుడు మనం కొంచెం తర్వాత ఒక 1 hourకి మీకు కావాల్సిన భోజనం పుల్కాలు కానీ రొట్టి కానీ మీరు తీసుకోవచ్చు. ఈ తీసుకునే డ్రింక్ యూ షుడ్ నాట్ స్ప్రెడ్ ఓవర్. అంటే తక్కువ క్వాంటిటీ ఎక్కువ కాలం వెళ్ళచ్చు, కానీ ఎక్కువ తీసుకోకూడదు నా పాయింట్. అండ్ ఇంకొకటి, షుగర్ పేషెంట్స్ అన్ని రకాల పండ్లు తినొచ్చా? ఫ్రూట్స్ పళ్ళు అన్ని అంటే ఇక్కడ పేషెంట్కి ఉన్న ఇన్సులిన్ స్టేటస్ బట్టి షుగర్ లెవెల్స్ బట్టి మేము ప్రిస్క్రైబ్. మీరు పర్టికులర్గా ఇవే తినమని చెప్తారేమో. వినండి, ఎర్లీ డయాబెటిక్స్, మైల్డ్ డయాబెటిక్స్, బిలో 200 ఉన్న వాళ్ళకి, ఒక ట్యాబ్లెట్తో ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు అరటిపండు తిన్నా ఏమవుతుంది? ఏది కూడా ఏమంటే ఇది ఒక రోజుతో కాదు, మొత్తం జీవితకాలం వాటి సఫర్ అవ్వాలి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఏదైనా ఇష్టమైన పదార్థం ఉందనుకోండి, ఆ పూట కొంచెం భోజనం తగ్గించి తినండి. ఎవడుతున్నాడు? స్వీట్ ఉంది, ఓకే, గ్యాప్ ఇవ్వండి 2-3 గంటలు తినండి. చిన్న పిజ్జా అయిపోయా, దాని గురించి ఆలోచించాం కదా. నువ్వు వద్దు అంటే దాని మీదే దృష్టి, అంతే కదా, మానవ సహజం. నేను మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ వాళ్ళకి రాత్రి డ్రింక్ తీసుకోకపోతే వాళ్ళకి నిద్రపడదు. తీసుకో, కానీ ఏమిటి విల్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్. అండ్ ఇంకో పాయింట్ సార్, షుగర్ ఉన్న వాళ్ళకి అంటే యాక్సిడెంట్ అయితే చెయ్యి విరగడము, కాలుకు దెబ్బ తగలడము, ఇంకా తలకెక్కడం తగ్గడము. సో ఇలా కాలుకు బాగా ఇంజూర్ అయినప్పుడు ఆడికి కాలు తీసేయడం జరుగుతూ ఉంటుంది. సో అంటే ఆ కంట్రోలింగ్ ఏమంటారంటే మా పరిభాషలో షుగర్ ఒక నాడు ఉంటే 2-3 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ రెండు డెవలప్ అవుతాయి. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే ఏమిటి? చిన్న బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవుతాయి. మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే పెద్ద వెజల్స్. మీరు అనొచ్చు ఏమిటండి మైక్రో. ఫస్ట్ మ్యాక్రో గురించి చెప్పుకుంటే సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ అంటే బ్రెయిన్కి వచ్చేవన్నీ బ్లాక్, పెరాలసిస్ అలా. తర్వాత హార్ట్కి వచ్చేవి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్. ఈ తర్వాత పెరిఫెరల్
అంటే కాళ్ళకి చేతులకి వచ్చే వెజల్స్ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవుతాయి. దీన్ని మ్యాక్రోవాస్కులర్. మైక్రో చిన్న ఐబాల్ రెటీనా మీద చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ అవి ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి. తర్వాత కిడ్నీ, ఈ రెండు కిడ్నీ ఐ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దాన్ని మైక్రోవాస్కులర్. ఈ మైక్రోవాస్కులర్ కాంప్లికేట్ అందుకని ఏది ముందర అవుతుంది అంటే మ్యాక్రో ఫస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. దీన్ని షుగర్ని టైప్ 2 టైప్ 1 అని చెప్పాను కదా. టైప్ 2 ఈజ్ ఏ కంపోనెంట్ ఆఫ్ మెటబాలిక్ సిండ్రోమ్. మీరు షుగర్గానే చూడకండి. మన బాడీలో వచ్చే రుగ్మత ఏమిటి మార్పు అంటే మనం తినే జంక్ ఫుడ్ వలన, మనకు ఉండే టెన్షన్ వలన, ఇది వాటి వలన ఏమవుతుందంటే మనకున్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, ఆ వెజల్స్ అన్ని కూడా ఎఫెక్ట్ అవుతాయి. దాన్ని ఎండోథీలియల్ డిసీజ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాస్కులర్ డిసీజ్. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ డిసీజెస్ బికాజ్ ఆఫ్ ఎఫెక్టింగ్ ద బ్లడ్ వెజల్స్. ఈ బ్లడ్ వెజల్స్లో ఎఫెక్ట్ అయ్యేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి, అలాగే లిపిడ్స్ ఒకటి, అలాగే వాళ్ళకి తగ్గిన హార్మోన్స్ అవి స్ట్రెస్ హార్మోన్స్ ఇవన్నీ. ఈ కోయాగులేటరీ ఫ్యాక్టర్స్ అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎలా వైరస్ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేషన్ వచ్చిందో, ఇన్ఫ్లమేషన్ అనేది ఏమిటి, బయట నుంచి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా ఇన్ఫెక్ట్ అవుతే అది వచ్చేది ఇన్ఫ్లమేషన్. బాడీలో తనంత లోపలే మనం ఎక్కువ తినే పదార్థం ఒబేసిటీ వీటి వలన ఏమవుతుందంటే సిగరెట్స్ స్మోకింగ్ వలన లోపల కూడా మెటబాలిక్ ఈ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఏమిటంటే రియాక్టివిటీ, బాడీ రియాక్టివిటీ తగ్గుతుంది. దాన్ని కొన్ని మార్కర్స్ పెరుగుతాయి. ఆ మార్కర్స్ పెరగడం వలన మీకు బాడీ రెసిస్టెన్స్ తగ్గుతుంది. అర్థమైందా? సో స్వతహాగా ఇవన్నీ ఇన్బిల్టెడ్. అవుట్ సైడ్ నుంచి వచ్చేది వైరస్ బ్యాక్టీరియా. సింపుల్గా మీకు అర్థమైంది కదా. సో మనకు ఆల్రెడీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంది, బయటికి ఈజీగా వస్తుంది. మనకి ఇన్ఫ్లమేషన్ బాడీలో లేదు, మనం బాగా ఉన్నాం, అది రా. ఓకే. సో అందుకే కాళ్ళు చేతులు మీకు హీలింగ్. ఇప్పుడు నేను చెప్పాను కదా మైక్రోవాస్కులర్, మీకు దీంట్లోనే ఆన్సర్ ఉంది. పెద్ద వెజల్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుందంటే హీలింగ్ ప్రాసెస్ తగ్గుతుంది. హీలింగ్ ప్రాసెస్ తగ్గి నెర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. నెర్వ్స్ ఏమవుతాయి, మొద్దుబారిపోతాయి. షుగర్ ఎక్కువ అవడం వల్ల నెర్వ్ షీత్ చుట్టూ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అవన్నీ బ్లాక్ అవుతాయి. బ్లాక్ అవడం దాన్ని మైక్రోవాస్కులర్. ఈ నెర్వ్స్ మొద్దుబారడం వల్ల మీకు సెన్సేషన్స్ అన్నీ తగ్గుతాయి. సెన్సేషన్స్ తగ్గితే ఏది కరిచినా, ఏది కొట్టుకున్నా, ఎండలోకి వెళ్ళినా వాడికి తెలియదు. వాడికి సెన్సేషన్ ఆఫ్ టచ్ ఉండదు, సెన్సేషన్ ఆఫ్ టెంపరేచర్ ఉండదు, సెన్సేషన్ ఆఫ్ వైబ్రేషన్. మూడు దెబ్బతిందం వల్ల వాడికి కాలు ఉన్నది అయినట్టే. అప్పుడు నిజంగా ఏదైనా పొరపాటి ఇన్ఫెక్షన్ కానీ, ఈ ఇస్కీమిక్ డిసీజ్ అంటే ఏమైనా ఉంటే, అల్సర్స్ ఏమైనా వస్తే అవి హీల్ అవ్వడం లేట్ అవుతుంది. అందుకనే మనం అంటాం, బాబు నైనా షుగర్ని ఎక్కువ పెంచుకోవద్దు. ఇది షుగర్ నార్మల్ లెవెల్లో ఉన్నంత కాలం దీని ప్రాబ్లం లేదు. నార్మల్ లెవెల్ దాటితేనే ఈ ప్రాబ్లం. సో అదే ఇప్పుడు మనకు కాలు విరిగినప్పుడు యాక్సిడెంట్లు ఎక్కడైనా అది అంటే తీసేయకపోతే తినేస్తుంది అని చెప్పేసి అంటుంటారు. అది హీలింగ్ అంటే మీరు చెప్పేది షుగర్ పీపుల్, షుగర్ వల్ల యాక్సిడెంట్స్ కాదు అక్కడ. ఇప్పుడు కాలుకి ఏదో దెబ్బ తగిలింది, ఆ ఏరియాలో ఉండాలి, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఏరియా బ్లడ్ సప్లై తక్కువ ఉందనుకోండి, ఏమవుతుంది, హీలింగ్ లేట్ అయిపోతుంది, ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, అప్పుడు తీసేయాల్సి వస్తుంది. సర్క్యులేషన్ లేదు, అది ఎందుకు పనిచేయదు, అది మొత్తం మనిషి ప్రాణానికే ప్రమాదం. ఆ టైంలో కానీ వాళ్ళు యాంపిటేషన్ చేయరు. ఇది చిటికిన వేలు, బొటన వేలుతో మొదలవుతుంది, పైకి వస్తుంది. కాలు అబౌవ్ నీ యాంపిటేషన్, బిలో నీ యాంపిటేషన్, యాంకిల్, ఇవన్నీ అంటారు కదా. ఎప్పుడు వస్తుంది, ఆ బ్లడ్ వెజల్స్ పనిచేయనప్పుడు, ఆ టిష్యూస్ పనిచేయనప్పుడు, దానివల్ల మనకు ప్రాణహాని వస్తే అప్పుడు ఆ పార్ట్ తీసేస్తే అక్కడితో అయిపోతుంది అంతే. ఓకే. యా, ఫైనల్గా ఇప్పుడు మనం ఫస్ట్ వేవ్ వచ్చింది, ఇప్పుడు సెకండ్ వేవ్, అండ్ నెక్స్ట్ థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ కూడా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. మరి థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అంటే ఇలా 24 వేవ్స్ ఉన్నాయని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. రేపటికి అంటే అంటే వైరస్ వల్ల కానీ అంటే విషగాలులు వస్తాయి, ఆ విషగాలుల వల్ల జనాలు ఇలా ఆటోమేటిక్గా కింద పడిపోయి కొట్టుకుంటారు, ఇలా చనిపోతారని చెప్పేసి. మీరు అడిగే విధానం ఎలా ఉందంటే
దెయ్యం వస్తుంది, ఇన్ని దెయ్యాలు వస్తాయి, పెద్ద భూతాలు వస్తాయి, ఏ ప్రపంచం అంతా ఏమైపోతుంది అని నేను అలా నేను డాక్టర్గా నాకు అన్నీ తెలిసిన వాళ్ళ నేను ఆ మాట అనుకోను. ఇదేంటంటే కరోనా వైరస్ అనేది నవంబర్ 2019లో వచ్చింది. ఓహియో అది చైనాలో వచ్చింది. అది ఎలా వచ్చింది, ల్యాబ్ నుంచి వచ్చిందా, యానిమల్ స్లాటర్ హౌస్ నుంచి వచ్చిందో వీడియో ఉంటుంది. అక్కడి నుంచి వచ్చాక ఆ వెకేషన్లో ఇట్ స్ప్రెడ్ ఇంటూ ఇటలీ, యూరోపియన్ కంట్రీస్, తర్వాత అమెరికా అయ్యాక మార్చిలో ఇండియాకి వచ్చింది. డైరెక్ట్ రాలే. అప్పుడు వైరస్, ఈ ప్రతి వైరస్ మల్టిప్లికేషన్లో ఇప్పుడు ఏమవుతుందంటే మనిషిలో మన ఎవల్యూషన్, ఇప్పుడు మనం చిన్న జీవి నుంచి పెద్ద జీవి దాకా వచ్చామంటే సో మెనీ జనరేషన్స్, కొత్త సెల్స్, కొత్త ఉంటాయి. ఏమిటంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్. ప్రతికూల పరిస్థితుల్లో ఆ జీవి ఎంత తట్టుకుంటే ఆ పాపులేషన్ జనాభా పెరుగుతుంది. అంతే కదా ప్రిన్సిపల్, బేసిక్ ప్రిన్సిపల్. దీనికి వైరస్ కూడా నథింగ్ బట్. వైరస్ అనేది జోక్ ఏమిటంటే దట్ ఓన్లీ అది ఇంకోటి మీద బతికేదే, అది ఒక్కటి బతకలేదు. అది ఏదర్ ఎనిమల్లోనే ఉండాలి, లేకపోతే మనిషిలోనే ఉండాలి. అప్పుడే దాని మల్టిప్లికేషన్, లేకపోతే మల్టిప్లికేషన్ లేదు. దాని కారణం అది ఓన్లీ ఆర్ఎన్ఏ పార్టికల్, దేర్ ఇస్ నో డిఎన్ఏ ఫర్ దట్. అర్థమైందా? ఇది మనిషిలోకి వచ్చాక, లోపలికి వచ్చాక మన సెల్స్ని ఆధారపడి మన గ్లూకోజ్ అది తింటుంది. అదే కొత్తగా 2DG ఏదో వచ్చింది మన డ్రగ్. ఏమిటంటే అది ఆ గ్లూకోజ్ ఆ వైరస్కి వెళ్లకుండా ఇది ఆఫ్ చేస్తుంది. అప్పుడే వైరస్ గ్రోత్, రిప్లికేషన్ అయ్యింది. ఇది మంచి డ్రగ్. ప్రిన్సిపల్ ఈజ్ గుడ్. పనిచేస్తే మాత్రం అది భూమి. మీరు అన్నారు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్. ఈ వేవ్స్ అనేవి ఏంటంటే కారణం ఏంటంటే విరులెన్స్ ఆఫ్ ది వైరస్. కొన్ని మ్యూటేషన్స్ అంటారు. ఈ మ్యూటేషన్స్ అంటే ఏమిటంటే ఈ పునరుత్పత్తిలో ఏమవుతుందంటే ఈ కొత్తవి ఆర్ఎన్ఏ మెటీరియల్ మారిపోతుంటాయి, కాన్ఫిగరేషన్స్ మారిపోతాయి. ఈ ఆర్ఎన్ఏ మెటీరియల్స్ కాన్ఫిగరేషన్ మారినప్పుడు అది తక్కువైనా అవ్వచ్చు, ఎక్కువైనా అవ్వచ్చు. ఆర్ఎన్ఏ దాని విరులెన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెల్ స్ట్రక్చర్ తీసుకుంటే స్పైక్స్ ఉంటాయి చుట్టూ, సెల్ మెంబ్రేన్ ఉంటుంది, లోపల ఆర్ఎన్ఏ పార్టికల్. ఇదే సింపుల్ స్ట్రక్చర్. ఈ మనకున్న స్పైక్స్ వెళ్ళి మన లోపల ఉండే బ్లడ్ వెసల్స్ సెల్స్ మీద ఉండే రిసెప్టార్స్ మీద అది అటాచ్ అయ్యి లోపలికి వెళ్తాయి. కొత్త వచ్చే వాటిలో అది ఆ పెనట్రేషన్ కెపాసిటీ ఫాస్ట్గా. అది డైరెక్షన్ ఎలా డిసైడ్ అవుతుంది? సో ఆ మ్యూటేషన్స్లో ఆ పర్టికులర్ ఎంజైమ్స్ విచ్ ఆర్ పెనట్రేటింగ్, ఆ కాన్సన్ట్రేషన్ కొంచెం 1 మిల్లీమీటర్ పెరగచ్చు, లేకపోతే తగ్గచ్చు, లేకపోతే కొత్త కాన్ఫిగరేషన్ వచ్చి ఇంకా పవర్ఫుల్ ఎంజైమ్ రావచ్చు. ఆ మైన్యూట్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుంది సార్, మల్టిప్లికేషన్ ఫాస్ట్గా. ఆ మైన్యూట్ డిఫరెన్స్ వల్ల ఒక్కోసారి సెల్ చచ్చిపోవచ్చు కూడా. సో కొన్ని వందల మ్యూటేషన్స్ ప్రతి వేవ్లోనూ వస్తాయి. కొన్ని మ్యూటేషన్స్ తట్టుకుంటాయి, కొన్ని మ్యూటేషన్స్ తట్టుకోలేదు. తట్టుకున్న మ్యూటేషన్స్ మీరు అన్నట్టు సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ కానీ, దాని వేరియంట్స్ అంటారు. సౌత్ ఆఫ్రికన్ వేరియంట్స్ లేదా లండన్ వేరియంట్ కానీ, ఇప్పుడు మన వైజాగ్, కర్నూలు వేరియంట్ అన్నారు కదా, ఈ వేరియంట్స్ వస్తాయి. ఈ వేరియంట్స్ వలన విరులెన్స్ ఎక్కువ అవుతే, అది ఫాస్ట్గా వెళ్తే దాని పవర్ ఎక్కువై దానికి నెంబర్ పెరుగుతుంది. మీరు అన్నారు ఏమంటే థర్డ్ వేవ్, అది ఇంకో చెప్పనండి, థర్డ్ వేవ్ అయినా ఫోర్త్ వేవ్ అయినా మనం తట్టుకోవచ్చు. ఎప్పుడంటే ఈ వేరియంట్, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే పూర్వం వ్యాక్సిన్ రావడానికి 10 ఏళ్ళు పట్టింది. ఇప్పుడున్న ప్రజెంట్ వ్యాక్సిన్, మనం వాడుతున్న వ్యాక్సిన్ 2 ఏళ్లలో డెవలప్ చేశారు. సో నెక్స్ట్ 1 ఇయర్లో ఫస్ట్ తయారు చేయడమే కష్టం. ఒకసారి మీకు వచ్చేసాక ఈ మల్టిపుల్ వేరియంట్స్ కూడా మీకు వచ్చేస్తాయి. ఫ్యూచర్లో మనం ఏమంటే ఆపరేషన్కి వెళ్తే హెచ్ఐవి టెస్ట్ చేయించుకునేవాళ్ళం. అలాగే క్లినిక్లోకి వచ్చినా, హాస్పిటల్లోకి వెళ్ళినా, లేదా బస్ స్టాండ్లోకి వెళ్ళినా ఏదో ఈ టెస్ట్ చేసేస్తారు. లేదు అయిపోయింది. దాని గురించి మీకు చెప్పే పద్ధతి ఎలా అవుతుంది? థర్డ్ వేవ్ క్వశ్చనే లేదు. నువ్వు వ్యాక్సిన్ చేసుకున్నావా, సేఫ్. ఈ వ్యాక్సిన్లో మీకు ఇప్పుడు న్యూమోకాకల్ వ్యాక్సిన్ వస్తుంది. ప్రతి సంవత్సరం కొన్ని వ్యాక్సిన్స్ వస్తుంది. బ్యాచ్లు మారుతుంటాయి. న్యూమోకాకల్ ఎవ్రీ ఇయర్ మారుతుంది. వచ్చే జనరేషన్ బట్టి దాన్ని బట్టి మనం వ్యాక్సిన్ తయారు చేస్తాం. అప్పుడు ఆ వ్యాక్సిన్ మనం తీసుకుంటాం. ప్రతి ఏడు ఒక 1000 రూపాయలు ఎంత ఖర్చు పెడతాం, అయిపోయి దాన్ని మర్చిపోవచ్చు. సో ఇక్కడ నుంచి అంటే హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా హెచ్ఐవి టెస్ట్తో పాటు కరోనా టెస్ట్ కూడా మొహమాటం లేదు. ఫ్యూచర్లో జరిగేది అది.
ఇంకోటి ఏంటంటే వ్యాక్సిన్, మనం వ్యాక్సిన్ని ఫస్ట్ ఫిబ్రవరిలో చాలామంది నెగ్లెక్ట్ చేశారు, పనిచేస్తుందో లేదో. మీరు అమెరికాలో మాస్కులు పెట్టుకోవట్లేదు, దే ఆర్ కాన్ఫిడెంట్. అంటే తక్కువ పాపులేషన్, మన పాపులేషన్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. కానీ ద వే దే హ్యావ్ ఆర్గనైజ్, అంటే అక్కడ సిస్టమ్ ఈ అవాల్వ్డ్ ఆటోమేటికల్లీ. గవర్నమెంట్ ఈజ్ రెగ్యులేటెడ్. చూడండి, ఎంత ఎలక్షన్లు జరిగినా ఎంత జరిగినా వాళ్ళు అసలేం బేసిక్ వర్క్స్ ఏం మానలే. మన వాళ్ళు ఎలక్షన్ వల్ల అన్నీ మానేశారు, మర్చిపోయారు, మాస్కులే మర్చిపోయారు. వాళ్ళు అదేం మర్చిపోలే. వాళ్ళు చేసే వ్యాక్సిన్ దాచుకున్నారు, ఆ వ్యాక్సిన్ అందరికీ ఇచ్చారు. ఇప్పుడు అందరికీ పిల్లలకి ఇస్తున్నారు. మన వ్యాక్సిన్ కూడా నెక్స్ట్ 2-3 monthsలో వస్తుంది. చెప్పేది అది, హౌ టు వెయిట్. మీ థర్డ్ వేవ్ గురించి, ఫోర్త్ వేవ్ గురించి భయపడకండి, భయపెట్టకండి. చాలా నా విన్నపం అది. కారణం ఏంటంటే వ్యాక్సిన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల 2G ఇవన్నీ కూడా డిసీజ్ వచ్చినా కూడా మందులు కూడా కొత్త వస్తున్నాయి. రెమ్డెసివిర్ ఓరల్ టాబ్లెట్స్ వస్తాయి, అలాగే స్ప్రేస్ వస్తాయి. ఇన్ని అన్నిలో లాట్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ వైరస్ కూడా అదర్ వైరస్ లాగే, ఇన్ఫ్లుయెన్జా వైరస్. మనకు వైరస్ ఫీవర్ వస్తుంది, ఉంచి మనం ఇది అంతే. అండ్ ప్రీవియస్గా మనం కోవాక్సిన్, కోవిషీల్డ్, సో ఇవి వేసుకున్న వాళ్ళకు అంటే వెంటనే ఫీవర్ రావడానికి రీజన్ ఏంటి? ఏ వ్యాక్సిన్ అయినా వ్యాక్సిన్లో యాంటీజెన్, యాంటీబాడీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా వైరస్ అనేది ఒక యాంటీజెన్. ఇది మన బాడీ లోపలికి వెళ్తే ఈ యాంటీజెన్స్ లోపల మనకు వెళ్ళగానే మనం టిష్యూ, మన వైట్ సెల్స్ అవి ఉంటాయి కదా, మాస్టర్, ఈ సెల్స్ నుంచి యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. టీ సెల్స్ అంటారు, బి సెల్స్, టీ సెల్స్. యాంటీబాడీస్ డెవలప్ అయ్యి యాంటీబాడీస్ నుంచి ఐజీజీ, ఐజీఎం యాంటీబాడీస్ వస్తాయి. ఓకే, సో మీరు అన్న క్వశ్చన్ ఏమిటంటే ఈ క్వశ్చన్ కరెక్ట్, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకు వెంటనే ఎందుకు జ్వరం వస్తుంది? సో రియాక్టివిటీ, బాడీ రియాక్టివిటీ టు ద యాంటీజెన్ ఈజ్ ఈజ్ ఎ టెంపరేచర్, అంతే కదండి. ఇన్ఫ్లమేషన్, మనము ఏదైనా ఒక దెబ్బ తగిలితే మనం వెంటనే ఇక్కడ వాపస్ రెడ్గా అవుతుంది, పవర్ ఫీవర్. అలాగే ఒక వైరస్ లోపలికి వెళ్ళినప్పుడు, బ్యాక్టీరియా లోపలికి వెళ్ళినప్పుడు మనకి ఫీవర్ అనేది ప్రొటెక్టివ్ ఫినామినన్ ఫ్రమ్ ద బాడీ సైడ్. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ బాడీ రెసిస్టెన్స్ ఇస్ గుడ్, అది ఏం పర్వాలే. బాడీ రెసిస్టెన్స్ తక్కువై ఫీవర్ పాత్ ఎక్కువైపోయి బ్యాక్టీరియా గ్రోత్ ఎక్కువైపోతే అప్పుడు అర్థమైందా? సో వ్యాక్సిన్ కూడా, వ్యాక్సిన్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్ లోపలికి వెళ్ళగానే ఒక 1 day టెంపరేచర్ ఉంటుంది, బికాజ్ లోపలికి వెళ్ళగానే అది తగ్గిపోతుంది. ఇంకోటి కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఇవి వేసుకోవడం ద్వారా అసలు అంటే బాడీలో అంటే ఇమ్యూన్ పవర్ పెంచుతాయా, అసలు ఏంటి, దేనికోసం వేసుకుంటారు? ఏంటంటే మీరు ఇంకోలా అడిగితే బాగుంటుంది. కోవాక్సిన్ బాగుంటుంది, కోవిషీల్డ్ తక్కువ పవర్ ఇవ్వండి. పవర్ సంగతి దేవుడు ఎరుగు. వ్యాక్సిన్ తీసుకో, ఆ 70% 80% నీ బాడీ రెసిస్టెన్స్ బట్టి దట్ టేక్ అడ్వాంటేజ్. కొత్త వేరియంట్స్కి ఈ వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది అనే దాన్ని బట్టి ఏమైందంటే కోవాక్సిన్ అనేది మన వాళ్ళు తయారు చేస్తుంది. ఇక్కడ కోవాక్సిన్ అది ఏమైందంటే నెంబర్ ఆఫ్ వేరియంట్స్, అంటే వైరస్ స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్ ఒకేలా ఉంటుంది. స్పైక్స్లో వేరియంట్స్ వలన మనకి ఈ తేడాలు వస్తాయి. కోవాక్సిన్ ఏంటంటే మొత్తం బాడీ ఎగ్నెస్ట్గా వైరస్ డెవలప్ చేశారు, వ్యాక్సిన్ డెవలప్ చేశారు. వేరే కోవిషీల్డ్ అవన్నీ కూడా స్పైక్స్ నుంచి డెవలప్ చేశారు. ఆ స్పైక్స్లో తేడా ఉంటే అది పనిచేయదు, తక్కువ పనిచేస్తుంది. ఇక టోటల్గా అన్నీ పనిచేయ బాడీకి సెల్ మెంబ్రెయిన్కి డెడ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్, డెడ్ వైరస్ మీద వ్యాక్సిన్ చేశారు కాబట్టి స్పైక్స్తో పాటు, అన్ని స్పైక్స్తో పాటు సెల్ మెంబ్రెయిన్ కూడా చేయడం వల్ల రెసిస్టెన్స్ ఎక్కువ. వేరియంట్స్కి ఎక్కువ అదే వేరియంట్స్లో మీకు స్పైక్స్లో తేడా ఉంటుంది. అలాగే మన వేరియంట్స్లో మన సెల్ మెంబ్రెయిన్లో తేడా ఉంటుంది. ఎక్కడైనా వేరియంట్ రావచ్చు, ఆ వేరియంట్స్ బట్టి వాళ్ళు ఉన్న డిఫరెన్సెస్ బట్టి ఇవన్నీ వస్తాయి. సో వ్యాక్సిన్స్ అలా తేడా అవుతాయి. వ్యాక్సిన్ ఎక్కువ వేరియంట్స్కి అది ఎఫెక్టివ్గా ఉంటే అది పవర్ఫుల్. తక్కువగా పనిచేస్తే అది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ, ఆఫ్టర్ సీయింగ్ సో మెనీ పీపుల్ హౌ దే ఆర్ రియాక్టింగ్, హౌ మచ్ యాంటీబాడీ టైటర్ ఈస్ డెవలపింగ్, అది ఇంపార్టెంట్. యాంటీబాడీస్ ఎంత డెవలప్ అవుతుంది, ఎన్నాళ్ళ తర్వాత డెవలప్ అవుతుంది, 5 రోజుల్లో డెవలప్ అవుతుందా, 1 monthలో డెవలప్ అవుతుందా అనేది ఇవన్నీ కూడా ఈ వ్యాక్సిన్ పొటెన్సీని డిసైడ్ చేస్తుంది.
వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా చాలామంది చనిపోవడం జరిగింది కదా. కరెక్ట్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. వ్యాక్సిన్ అనేది మీకు చెప్పాను కదా, యాంటీజెన్ లోపలికి వెళ్ళడం, యాంటీబాడీ డెవలప్ చేయడం. ఐజీజీ ఫస్ట్ డెవలప్ అయ్యేది ఐజీఎం యాంటీబాడీ. ఐజీఎం యాంటీబాడీ డెవలప్ అవ్వడానికి 14 days పడుతుంది. ఐజీజీ యాంటీబాడీ డెవలప్ అవ్వడానికి 1 month పడుతుంది. ఫస్ట్ టైం వ్యాక్సిన్ తీసుకుంటే దాని పవర్ తక్కువ ఉంటుంది. అదే రెండోసారి బూస్టర్ అంటారు. రెండోసారి వ్యాక్సిన్ తీసుకుంటే దానికి యాంటీబాడీస్ ఇంకా డబుల్ స్పీడ్లో డెవలప్, స్పీడ్ ఎక్కువ. ఫస్ట్ మీరు అన్నట్టు ఇది కూడా ఎందుకు ఇన్ఫెక్ట్ అయ్యారంటే ఒక్కోసారి యాంటీబాడీ టైటర్ తక్కువ ఉంటుంది, అనుకున్నంత రాదు ఫస్ట్ టైం. ఒక్కోసారి సెకండ్ టైంలో కూడా రాదు, బాడీలో రెసిస్టెన్స్ లేదు. బాడీ రెసిస్టెన్స్ అందుకు యాంటీబాడీస్ కూడా తక్కువ. మనకు ఉండే హెల్త్ హ్యాబిట్స్, మన తినే తిండి బట్టి యాంటీబాడీ టైటర్ డెవలప్ అవుతుంది, అంతే కదా. సిగరెట్ స్మోక్ చేసి ఇంత లావుగా ఉన్నవాడు, బీపీ ఉంది, వాడికి యాంటీబాడీస్ 10 డెవలప్ అవుతుంది. స్మార్ట్గా మీలా ఉండి కొంచెం యాక్టివ్గా ఉండి ఎంగేజ్లో ఉండి వాడికి 100 డెవలప్. అది డిఫరెన్స్ చూసారా. వ్యాక్సిన్ అది మీరు అన్నారు, వ్యాక్సిన్ తీసుకున్నాక వాడికి వ్యాక్సిన్ యాంటీబాడీస్ అనుకున్నంత డెవలప్ అవ్వకపోతే ఈ వైరస్ అప్పుడు ఆ సర్కమ్స్టెన్స్లో వైరస్ లోడ్ ఎక్కువ ఉంటే అప్పుడు మళ్ళీ ఇన్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో కంప్లీట్ మీరు అన్నారు 2-3 months తర్వాత యాంటీబాడీ సఫిషియెంట్గా మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్లో వస్తుంది. అలాంటి వాళ్ళలో వైరస్. ఓకే, మనం ఇంతకుముందు అనుకున్నాం అంటే ఒక 14 రోజుల తర్వాత అంటే కోవిడ్ బారిన పడ్డవారు బయటకు వచ్చినాక 10 రోజుల తర్వాత వాళ్ళ బాడీలో ప్లాస్మా లెవెల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి. సో అదేంటి సార్ అంటే ఇప్పటిదాకా చాలామందికి క్లియర్గా తెలియదు. అంటే నార్మల్ పర్సన్స్, యాక్టివ్ ఉన్న పర్సన్స్ కాకుండా వైరస్ బారిన పడి బయటకు వచ్చిన తర్వాత క్యూర్ అయినాక ప్లాస్మా లెవెల్స్ పెరగడం ఏంటని ఇంకో క్వశ్చన్ ఇచ్చింది. వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాడికి ఫస్ట్ వ్యాక్సిన్కి ఫస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత వ్యాక్సిన్ చేసామనుకోండి, ఈ 2 బూస్టరే. ఇది ఇన్ఫెక్షన్ రావడం ఫస్ట్ డోసే అనుకోండి. ఇన్ఫెక్ట్ అయిన వాడు కొంత రెసిస్టెన్స్ వస్తుంది. సెకండ్ డోస్ పడితే అది బూస్టర్ ఫర్ హిమ్. మీరు అంటారు ఏమండి ఎందుకు యాంటీబాడీస్ ప్లాస్మా తీసుకుంటున్నారు, మామూలు వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు? మామూలు వాళ్ళలో స్పెసిఫిక్ యాంటీబాడీస్ అగైన్స్ట్ పర్టికులర్ వైరస్ ఇస్ నాట్ దేర్. దే ఆర్ హ్యావింగ్ యాంటీబాడీస్ బట్ దే ఆర్ నాట్ స్పెసిఫిక్ ఫర్ కరోనా వైరస్. వేరేస్ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాడు 15 రోజులు తగ్గాక వాడికి చెప్పాను కదా ఐజీజీ యాంటీబాడీస్. ఐజీజీ టైటర్ బట్టి ప్లాస్మాలో టైటర్ ఎక్కువ ఉంటే ఆ ప్లాస్మానే తీసుకోవాలి. ఇంకోటి మీరు అన్నారు, ఇంకోటి కూడా సార్ ప్లాస్మా థెరపీ తీసుకున్నా కొత్తగా వచ్చిన సెకండ్ వేవ్లో సరిగ్గా పనిచేయట్లేదు, ఎందుకు ఐసీఎంఆర్ వాడు తీసేశారు. యాంటీబాడీ స్పెసిఫిక్ అన్నాను కదా, మీరు మర్చిపోవద్దు. ఆ స్పెసిఫిక్ యాంటీబాడీస్ పర్టికులర్ వేరియంట్ వైరస్. ఓకే, మీకేమో ఇంకోటి చెప్పాను కదా, సౌత్ ఆఫ్రికన్ వేరియంట్ ఉంది, లండన్ వేరియంట్ ఉంది, లేదా కర్నూలు వేరియంట్ ఉంది. కర్నూలు వేరియంట్ అక్కడ 100 మంది ఉంది, అది యాంటీబాడీస్ టైటర్ అయితే వాళ్ళకి పనిచేస్తుంది. అమెరికాలో వేరియంట్ ఉంది, అమెరికాలో వేరియంట్ అక్కడ 100 మంది, అక్కడ ప్లాస్మా అక్కడ పనిచేస్తుంది. అంతేగాని ఈ మన ఇక్కడ కర్నూలులో పుట్టిన ప్లాస్మా అమెరికాలో పనిచేయదు. అందుకని ఇవన్నీ కంబర్సన్ ప్రాసెస్. ఏమవుతుందంటే ఇవన్నీ కూడా డిస్పరేట్ కండిషన్స్లో బాడీ మెకానిజం, బాడీ టిష్యూస్ పాడైపోయినప్పుడు, లంగ్ టిష్యూస్ పాడైనప్పుడు ఇవన్నీ డిఫరెంట్ స్టోన్స్ తగులుతుంది అతని. కానీ థియరిటికల్గా ప్రోటోకాల్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళి ఈ సిఆర్పి లెవెల్స్ కానీ డీడైమర్ లెవెల్స్ కానీ మొత్తం ఎలా ఉన్నాయి అన్నీ మానిటర్ చేసుకుంటూ ఎవ్రీడే మానిటర్ చేసుకుంటే వేర్ యూఆర్ గోయింగ్ రాంగ్. కాబట్టి బాడీలో అసలు మనం ఇన్ని మందులు ఇచ్చిన వాడు సరిగ్గా పనిచేయట్లేదు అంటే మనకు తెలిసిపోతుంది. 2-3 రోజుల్లో బాడీ నాట్ ఫైటింగ్. అలాంటి వాళ్ళకి ఇవన్నీ వేస్ట్ ఇవ్వడం నా ఉద్దేశంలో. అండ్ ఇంకొకటి అంటే కొత్తగా ఇంకొక కొద్ది రోజుల్లో ఒక ట్యాబ్లెట్ రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి అది తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ వైరస్ ఉన్నా కూడా చంపేస్తా అని చెప్పేసి. డియాక్సీ గ్లూకోజ్ ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్లో వాడేవాళ్ళు. చాలా మంచి ప్రిన్సిపల్ ఈజ్ వెరీ గుడ్, బట్ హౌ ఫార్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ వీ డోంట్ నో. ఓన్లీ స్టడీస్ ఏమిటంటే మనం అనుకుని చేయడం కాదు. వాళ్ళు 1 year నుంచే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి సక్సెస్ రేట్ 40% వచ్చింది, 60-70 రాలే. మీకు ఆ డియాక్సీ అది పనిచేస్తుందా లేదా అనేది మనిషి బయటకు వస్తే పనిచేసినట్టు, బయట రాకపోతే పనిచేయనట్టు. కారణం ఏంటి అక్కడ మీరు బేసిక్గా మర్చిపోతున్నారు.
లంగ్ టిష్యూ ఉంది, లంగ్ టిష్యూలో 20% పనిచేస్తుంది, 80% పాడైపోయింది. మీరు డిఆక్సీ ఇవ్వండి, వెంటిలేటర్ ఇవ్వండి, ఏది వెంటిలేటర్ మీదే బతుకుతున్నాడు, వాడికి ఈ టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోయింది. డిఆక్సీ అసలు డెత్ టిష్యూ. అక్కడ వైరస్ ఉన్నా లేకపోయినా వైరస్ మీకు 10 రోజుల్లో తగ్గిపోతుంది, 15 రోజుల తర్వాత ఇవ్వడం వేస్ట్ కదా. ఇది వైరస్ రెప్లికేషన్ తగ్గిస్తుంది. మీరు ఎప్పుడు ఇవ్వాలి? రెమ్డెసివిర్ అయినా డిఆక్సీ గ్లూకోజ్ అయినా ఎప్పుడు ఇవ్వాలి? వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవ్వాలి, అంటే ఆర్టీపీసీఆర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవ్వాలి. గాట్ మై పాయింట్? అప్పుడే ఇవి పనిచేస్తాయి. నువ్వు అయ్యో ఏమంటే ఐసీసీలో ఉన్నాడు, ఏమంటే రెమ్డెసివిర్ ఇచ్చేద్దామంటే వాటి ఇష్యూ రెస్పాన్స్ ఉందా లేదా? చాలా మందిలో ఇప్పుడు మీరు అన్న పాయింటే జరుగుతుంది. అంతే, సింపుల్ లాజిక్. ఫస్ట్ 1 వీక్లో కరెక్ట్ మందులు పడ్డాయంటే వాడు సెకండ్ ఫేజ్కి వెళ్దు. ఒకవేళ పొరపాటున వెళ్ళినా ఫస్ట్ ఈ 6th డే నుంచి 10th డే లోపల కరెక్ట్ మందు పడితే, రెమ్డెసివిర్ అవన్నీ 6th డే నుంచి 10th డే పడితే హీ విల్ కమ్ బ్యాక్ మోర్ దెన్ 15 days. అంటే అది అంటే డాక్టర్లు గుర్తించకుండా ఇస్తున్నారా అసలు ఏంటన్నది క్లియర్గా లేదు. ఇది కమోషన్ అంటారు. అంటే కరెక్ట్గా కమోషన్ అంటే ఏంటి, ఏం జరుగుతుందో తెలియదు. ఎవరిది తప్పు, ఇక్కడ ఏం జరుగుతుందని తప్పు ఏమైందంటే ప్రిపేర్డ్నెస్ అంట. ప్రిపేర్డ్నెస్ అంటే ఇప్పుడు అమెరికా వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, తక్కువ పాపులేషన్ కాబట్టి. ఇజ్రాయెల్ వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారు, వాళ్ళ మనీ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, దే ఆర్ ఫాలోయింగ్ సమ్ సిస్టమ్స్. మనవాడు ఇక్కడ మనీ ఉంది, ప్రాపర్ సిస్టమ్ లేదు, ప్రాపర్ గవర్నమెంట్ రెగ్యులేషన్ లేదు, ప్రాపర్ ప్రోటోకాల్స్ లేవు. అందుకని మ్యాన్ పవర్ సఫిషియెంట్గా ఉందా? హౌ మచ్ యూఆర్ స్పెండింగ్ ఫర్ హెల్త్ బడ్జెట్ ఫర్ దిస్ పాపులేషన్? అమెరికా ఎంత స్పెండ్ చేస్తుంది? అమెరికా 8% స్పెండ్ చేస్తుంటే మన వాడు 2% స్పెండ్ చేస్తుంది. మన పిహెచ్సిస్ ఎంత మీరు కేరళలో ఎందుకు రాలేదు సివియర్గా? ఫస్ట్ వేవ్లో చాలా జాగ్రత్త పడిపోయారు, వాళ్ళు ఆక్సిజన్ అన్నీ తయారు చేసుకున్నారు. మనం ఎందుకు చేయలేదు? పక్కనే ఎవరో అమెరికా కేరళలో ప్రిపేర్ అయ్యారు, ఎందుకు మనం ప్రిపేర్ అవ్వలే? ఒరిస్సాలో ప్రిపేర్ అయ్యారు. గుడ్ గవర్నెన్స్, గుడ్ సిస్టమ్, గుడ్ మ్యాన్ పవర్, స్కిల్డ్ మ్యాన్ పవర్. ఇవి ఉన్న చోట ఎలాంటి ఎండమిక్ అయినా పాండమిక్ అయినా యూ కెన్ ఫేస్. అవునా కాదు? అవును. సింపుల్ ఆన్సర్. సో ఇదంతా జరగడానికి అంటే మనకు అంటే ప్రజల్లో అవేర్నెస్ తీసుకురాకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం, సో ఇక్కడనే నెగ్లెక్ట్ చేసింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, పబ్లిక్ అవేర్నెస్ బాధ్యత రాహిత్యం, ఇవి 2 మెయిన్ కారణాలు. ఏంటంటే ఎలక్షన్లు ఎవరు పెడతారు ఈ టైంలో? ఎలక్షన్లు ఎవరు చచ్చిపోతారు జనాలు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.